చదువుల పేరిట చైన్ దోపిడీ, నిబంధనలు నారాయణపాలు, చట్టాలు శ్రీ చైతన్య వశం. అంటే వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఒక్కటి కూడా పాటిస్తారు. ఒక్క పర్మిషన్ మీద ఎన్నో క్యాంపస్లు నడుపుతారు, ఒక్కదానికి పర్మిషన్ ఉండవు, ఒక్కదానికి కూడా గుర్తింపే లేదు. కాలేజీలో ఎక్కడో ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక 5-6-10 క్యాంపస్లు పెట్టుకుంటారు, దొంగగా నడిపిస్తుంటారు. పేరెంట్స్కి తెలియదు పాపం. వీళ్ళు ఎక్కడో దగ్గర మరి అపార్ట్మెంట్లు తీసుకొని అవి కాలేజీలాగా ఉండవు, రెసిడెన్షియల్ జోన్ లాగా ఉంటాయి. అలాంటి వాటిని తీసుకొని అక్కడ ఫైర్ సేఫ్టీ లేకుండా, ఎలాంటి ఎన్ఓసీలు లేకుండా, ప్రభుత్వ నిబంధనలు తుంగలో దొక్కి వీళ్ళు ఇష్టానుసారంగా పిల్లల్ని వందల సంఖ్యలో అక్కడ మరి గోదాములలో పెట్టి చదివించేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి నారాయణ చైతన్య కాలేజీలకు సంబంధించినటువంటి జాతకం ఇక్కడ ఈరోజు మనం చూడబోతున్నాం. తెలంగాణలో విద్యారంగం కార్పొరేట్ చేతుల్లో నలిగిపోతున్నటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాం. ఇది ఒక దారుణమైన సంఘటన. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది మంత్రులు వచ్చినా, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఈ విద్యా దోపిడిని కట్టడి చేయలేకపోతున్నటువంటి అసమర్థ పాలన, అసమర్థ నాయకులని ప్రజలు గొంతెత్తి చెప్తున్నారు. ఇక్కడ ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో మనం కొట్లాడి సాధించుకొని తెచ్చినటువంటి తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇవాళ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురాలేకనే ఈరోజు ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు, ఫామ్ హౌస్ పరిమితం చేశారు కేసీఆర్ను. మరి విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కళ్ళు తెరుచుకొని వీటిపైన ఉక్కుపాదం మోపి ఈ యొక్క ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి గరీబ్ అయినటువంటి విద్యార్థులు చదువుకునే విధంగా విద్యా దోపిడీ మీద ఉక్కుపాదం మోపాలని ఇక్కడ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ ఉమెన్ రైట్స్ సంస్థ పోరాటం చేస్తుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల్ వేముల. మరి ఈరోజు భారత్ శక్తి పేపర్లో ఒక ప్రధానమైనటువంటి ఆర్టికల్ ఇక్కడ వచ్చింది. అది చదువులకు సంబంధించినటువంటి ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ మనం భారత్ శక్తి పేపర్లో ఇక్కడ ఈరోజు రావడం చూసినాం. మరి ఈ వ్యవస్థలో, ఈ రాష్ట్రంలో, దేశంలో కూడా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని కోరుకుంటూ మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మరి ప్రధాని అయిన టైంలో కూడా ఈ భారతదేశంలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తాము, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టాన్ని తీసుకొస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు విద్యా వ్యవస్థను గాలికి వదిలేసినటువంటిది. గాలికి వదిలేసిన దానికి ఎగ్జాంపులే నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్. అంటే దీన్ని పట్టించుకునే పరిస్థితి ఏమీ లేదు, ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్. అందుకనే జాతీయ స్థాయిలో జరిగేటువంటి ఒక నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందంటే ఈరోజు 23 లక్షల మంది విద్యార్థులు జీవితాలు మరి అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. మరి ఈరోజు విద్యా వ్యవస్థ దేశంలో, జాతీయ స్థాయిలో, రాష్ట్రాలలో చూసినట్లయితే ఏ విధంగా ఉంది? మనం గత కొన్ని దశాబ్దాలుగా ఈ విద్యా వ్యవస్థ మీద పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని, మరి ఒక కార్పొరేట్ విద్యా దోపిడీకి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు కూడా వచ్చినాయి. మరి ఈ యొక్క పేరెంట్స్ కమిటీ, ఈ ఫీజు నియంత్రణ కమిటీ, ఫీజుల పేరుతోటి, డొనేషన్ల పేరుతోటి విపరీతమైనటువంటి దోపిడీ చేస్తున్నటువంటి ఎన్నో కార్పొరేట్ స్కూల్స్, నారాయణ చైతన్య లాంటి దిగ్గజ సంస్థలు ఎన్నో కూడా ఇలా తల్లిదండ్రుల, విద్యార్థుల జీవితాలతోటి వాళ్ళను పీల్చి పిప్పి చేసి రక్తం పిండుకొని పిల్లలను ఆఖరికి వాళ్ళు పెట్టేటువంటి బాధలు భరించలేక ప్రతి సంవత్సరం నారాయణ చైతన్య కాలేజీలో ఎంతోమంది విద్యార్థులు చనిపోతున్నారు. ఎంతోమంది తల్లిదండ్రుల గోస మనం చూస్తున్నాం. ఎంతోమంది చిన్నారులు, పిల్లలు మరి ప్రాణాలు తీసుకుంటున్నారు. వాళ్ళు పెట్టేటువంటి టార్చర్స్ అవి స్కూళ్ళు కావు, జైళ్ళను తలపించేటువంటి, జైల్లో హింసలు ఏం పెట్టరు, కాకపోతే కానీ హింసిస్తుంటారు. చిన్న చిన్న భవనాలల్లా కుక్కి వాళ్ళను వందలాది మంది విద్యార్థులను పెట్టి ఒక భయంకరమైనటువంటి వాతావరణం సృష్టించి వాళ్ళకి డబ్బులే ప్రధానంగా పెట్టుకొని దోపిడీ చేసుకుంటూ పేరెంట్స్ను పీల్చి పిప్పు చేస్తూ మరి విద్యార్థుల జీవితాలతోటి, ప్రాణాలతో చెడగలపడుతున్నటువంటి విద్యా వ్యవస్థలకు సంబంధించినటువంటి ఆర్టికలే ఈరోజు నారాయణ చైతన్య లాంటి పెద్ద పెద్ద విద్యా సంస్థలు చేస్తున్నటువంటి దోపిడీ సంబంధించినటువంటి వార్త ఇక్కడ మనం చూస్తున్నాము. భారత్ శక్తి కథనంలో వచ్చినటువంటిది చదువుల పేరిట చైన్ దోపిడీ. చదువుల పేరిట చైన్ దోపిడీ ఇది ఏ విధంగా ఉందన్నది ఇక్కడ ఒకసారి చూద్దాం. నిబంధనలు నారాయణపాలు, చట్టాలు శ్రీ చైతన్య వశం. నిబంధనలు నారాయణపాలు, చట్టాలు శ్రీ చైతన్య వశం. అంటే వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఒక్కటి కూడా పాటించారు. వీళ్ళు
ఒక్కటి పాటించరంటే లక్ష ఉన్నాయి ఆప్షన్స్. ఒక్క పర్మిషన్ మీద ఎన్నో క్యాంపస్లు నడుపుతారు. చైన్ సిస్టమ్. ఇక్కడ ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది, దానికి సంబంధించి ఎన్నో మరి రెసిడెన్షియల్ ఉంటాయి, నాన్ రెసిడెన్షియల్ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మరి గర్ల్స్ క్యాంపస్ వేరే, బాయ్స్ క్యాంపస్ వేరే, నీట్ ఎగ్జామ్ సంబంధించిన వేరే, ఇట్లా రకరకాలుగా ఒక్క పర్మిషన్ తీసుకొని వందలాదిగా చైన్ సిస్టంలో ఈ యొక్క భవనాలను తీసుకొని గల్లీలల్లా సందులల్లా ప్లే గ్రౌండ్ లేకుండా దొంగచాటుగా ఎవడు గుర్తుపట్టకుండా ఎవడు రాకుండా ఇక్కడ కాలేజ్ ఉందా అని తెలవకుండా అట్లా సందులల్లా గొంతులల్లా కిక్కిరిసినటువంటి సందులల్లో పిల్లల్ని వందలాది మందిని ఆ చిన్న చిన్న బంగ్లాలలో పెట్టి మరి వాటిని భయంకరంగా చేస్తున్నటువంటి దోపిడీ వ్యవస్థ ఈ యొక్క నారాయణ చైతన్యకు సంబంధించినటువంటి వీళ్ళకు రూల్స్ పాటించవు, వీళ్ళు పట్టించుకోరు, వీళ్ళకి ఎక్కువ కూడా రూల్స్. మరి ఇలాంటి భయంకరమైనటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటిదే ఈరోజు చదువుల పేరిట చైన్ దోపిడీ అనేటువంటి టైటిల్తో మన భారత్ శక్తిలో వచ్చినటువంటి వార్త. అనుమతులు లేవు, గుర్తింపు లేదు, కోర్టు ఆదేశాలు తుంగలు, ఒక్కదానికి పర్మిషన్ ఉండవు, ఒక్కదానికి కూడా గుర్తింపే లేదు. కాలేజీలకు ఎక్కడో ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక 5-6-10 క్యాంపస్లు పెట్టుకుంటారు, దొంగగా నడిపిస్తుంటారు. పేరెంట్స్కి తెలియదు పాపం. నారాయణ కాలేజ్ అని బోర్డు ఉంటుంది. నారాయణ అంటే ఒక బ్రాండు, శ్రీ చైతన్య అంటే ఒక బ్రాండు. పాపము మరి ఎవరు ఎంచుకున్నా ఏ కాలేజ్ అంటే ఇప్పుడు ఏం గ్రూపు ఏం చదువు అంటే మరి ఇంజనీరింగా, మెడిసినా, ఎంపీసీనా, బైపీసీనా అన్నట్టు నారాయణ చైతన్య. ఎంపీసీ చదవాలంటే ఏళ్ళ పోవాలి, బైపీసీ తీసుకోవాలంటే ఏళ్ళ పోవాలి. ఈ రెండే మరి ప్రధానంగా వ్యవస్థలో కనిపించేటువంటి నారాయణ చైతన్య దోపిడీ వ్యవస్థలు ఈ రెండు. విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని ఇక్కడ మరి భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి కథనం మనం చూస్తున్నాము. ర్యాంకుల భ్రమలతో సామాన్యుడి జేబుకు చిల్లు, విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్టు ఉండడమే దీనికి కారణం. ర్యాంకుల భారంతో వీళ్ళు ఈ స్టేట్ ర్యాంక్ వచ్చింది, ఈ ర్యాంక్ వచ్చిందని చెప్పి ర్యాంకుల పేరుతోటి మరి ఆ కాలేజీలో చదివితే అక్కడ ఏసీ ఉంటుంది, ఇది ఏసీ, ఇది నాన్ ఏసీ, ఇది ఒక మరి మేల్ అండ్ ఫీమేల్ క్యాంపస్, ఇది మేల్ క్యాంపస్, ఇట్లా కొన్ని రకరకాల గిన్నిటికి పర్మిషన్స్ ఉండవు. ప్రభుత్వం వందలాది వేలాది క్యాంపస్లు ఉంటాయి వీళ్ళకి, కానీ వీళ్ళకి ఇచ్చేది కొన్నే. ఒక్క క్యాంపస్ ఒక్క పర్మిషన్ మీద వందలాదిగా బోకస్ కాలేజీలు పర్మిషన్ లేకుండా ఎలాంటి రూల్స్ లేకుండా నడిచేటువంటి వందల సంఖ్యలో ఉన్నాయి. మరి వాళ్ళు ఏం చేస్తారు? మేనేజ్ చేస్తారు ప్రభుత్వాన్ని, వ్యవస్థను, డిఈఓలను, ఎంఈఓలను అందరినీ కూడా ఈ కోచింగ్ సెంటర్లు కానీ, నారాయణ చైతన్య కానీ, స్కూల్స్ కానీ, కార్పొరేట్ విద్యా వ్యవస్థ కానీ మొత్తం కూడా దోపిడీ చేస్తూ ప్రజల జీవితాలతోటి, పేరెంట్స్ జీవితాలతోటి, పిల్లల జీవితాలతోటి ఆడుకుంటూ కోటాను కోట్లు సంపాదిస్తూ మాకెవ్వడు ఎదురు లేడు, మాకు ప్రభుత్వం ఉంది, మా మంత్రే ప్రభుత్వంలో ఒక మరి మంత్రి అయినటువంటి నారాయణకు సంబంధించినటువంటి కాలేజీలల్లో జరుగుతున్నటువంటి విద్యా దోపిడీ మాయ ఈ యొక్క ఎంత భయంకరంగా ఉందో మనం ఈరోజు చూడబోతున్నాం. ర్యాంకుల భ్రమలతోటి సామాన్యుడి జేబుకు చిల్లు, విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్టు ఉండడమే కారణమా? ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ అందిస్తున్న పరిశోధనాత్మక కథనం ఇది. ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ కాలేజీల మీద, విద్యా వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి దోపిడీ మీద ఒక అధ్యయనం చేసి ఈరోజు ఇచ్చినటువంటి ఈ కథనమే భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి వార్త. ఇది ఎవరిచ్చింది? ఇది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఈ యొక్క విద్యా వ్యవస్థ మీద ఒక విచారణ చేసి తిరిగి అధ్యయనం చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇక్కడ చూద్దాం. మనం ఏ విధంగా దోపిడీ జరుగుతుంది ఏందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం తెలంగాణలో కార్పొరేట్ విద్యా సంస్థల చైన్ దోపిడీ అరాచక పరాకాష్ఠకు చేరింది. పవిత్రమైన విద్యను వ్యాపార సరుకుగా మార్చి నిబంధనను నారాయణ పాలు, చట్టాలను శ్రీ చైతన్య వశం చేస్తూ సామాన్యుడి రక్తాన్ని పిండుతున్నారు. హైకోర్టు ఆదేశాలను తుంగలదొక్కి అనుమతులు లేని మృత్యుగూర్లు వంటి అపార్ట్మెంట్లలో ఫైర్ మరి ఎన్ఓసీ లేకుండా వేలాది విద్యార్థుల ప్రాణాలతో చెలగడమారుతున్నారు. వీళ్ళు ఎక్కడనో దగ్గర మరి అపార్ట్మెంట్లు తీసుకొని అవి కాలేజీలాగా ఉండవు, రెసిడెన్షియల్ జోన్ లాగా ఉంటాయి. అలాంటి వాటిని తీసుకొని అక్కడ ఫైర్ సేఫ్టీ లేకుండా, ఎలాంటి ఎన్ఓసీలు లేకుండా, ప్రభుత్వ నిబంధనలు తుంగలదొక్కి వీళ్ళు ఇష్టానుసారంగా పిల్లల్ని వందల సంఖ్యలో అక్కడ మరి గోదాములలో పెట్టి చదివించేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి నారాయణ చైతన్య కాలేజీలకు సంబంధించినటువంటి
జాతకం ఇక్కడ ఈరోజు మనం చూడబోతున్నాం. ర్యాంకులు, భ్రమలు, కృత్రిమ సీట్ల కొరతతో లక్షల ఫీజులు లూటీ చేస్తూ లెక్చరర్ల శ్రమను దోచుకుంటున్నారు. ఇక్కడ ఈ కాలేజీలలో పనిచేసేటువంటి పాపం ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో లెక్చరర్స్ సబ్జెక్ట్ వైజ్గా వాళ్ళు మంచి టాలెంటెడ్ పర్సన్స్, వాళ్లకు వాళ్ళ శ్రమకు తగినటువంటి జీతం ఇవ్వకుండా కానీ విద్యార్థుల దగ్గర మాత్రం గుంజుతారు, లక్షలలో తీసుకుంటారు. మా దగ్గర క్వాలిఫైడ్ టీచర్స్ లెక్చరర్స్ ఉన్నారని చెప్పి వాళ్ళ సర్టిఫికెట్లు చూపించి హై క్వాలిఫైడ్ ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ ఇక్కడ ఫ్యాకల్టీ ఉందని చెప్పి అధిక ఫీజులు తీసుకొని దోపిడీ చేసుకుంటా ఈ చెప్పేటువంటి ఫ్యాకల్టీకి ఏమో తక్కువ జీతాలు ఇస్తూ వాళ్ళ శ్రమను దోసుకుంటున్నటువంటి వ్యవస్థలే ఇక్కడ నారాయణ చైతన్య కాలేజీలని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థి తల్లిదండ్రులారా, విద్యార్థులారా, మరి నారాయణ చైతన్య దోపిడీ ఎట్లా ఉందో ఈరోజు మా ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ నిర్వహించినటువంటి ఈ యొక్క సర్వే ప్రకారంగా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. నారాయణ ఏంది, చైతన్య ఏంది, ఈ కాలేజీల భాగవతం ఏంది, వీళ్ళ దోపిడీ ఏంది, వీళ్ళు ఏ విధంగా ఆ ఫ్యాకల్టీని మరి వాళ్ళ యొక్క శ్రమను దోపిడీ చేస్తుండ్రు. ఆ దోపిడీ చేసుకుంటా మరి ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఏసీ క్యాంపస్లు అని, నాన్ ఏసీ అని రకరకాల కోచింగ్ల పేర్లతోటి మరి పెద్ద ఎత్తున లక్షలు దండుకుంటూ కోట్ల వ్యాపారం చేస్తున్నటువంటి నారాయణ చైతన్య ఇంకా ఇతర కార్పొరేట్ ఎడ్యుకేషన్ సెక్టర్లకు సంబంధించినటువంటి భాగోతాన్నే ఈరోజు ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ బయట పెట్టిన నిజాలను ఈరోజు భారత్ శక్తి పేపర్ మీకు అందిస్తుంది. ప్రజలారా గమనించండి, మన రాష్ట్రంలో మరి దీని మీద ఇప్పటికైనా మరి మన విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాలని ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ హ్యూమన్ రైట్స్ సంస్థ మరి రేవంత్ రెడ్డి గారు మీకు మరి ఒక సూచన చేస్తున్నటువంటిది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ విద్యా వ్యవస్థలో రానున్నటువంటి జూన్ మాసంలో ఈ యొక్క అకాడమిక్ ఇయర్ విద్యా సంవత్సరం ఆరంభంలోనే మరి ఈ యొక్క స్కూళ్ళ మీద ఈ విద్యా దోపిడీ పైన నియంత్రణ చేస్తూ, ఫీజు నియంత్రణ చేస్తూ కట్టడి చేసి ఈ దోపిడీని ఆపాలని మరి విద్యాశాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ మరి ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ మిమ్మల్ని కోరడమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ తక్షణమే ఉక్కుపాదం మోపి ఫీజు నియంత్రణ చట్టాన్ని తెచ్చి ఈ విద్యా అరాచక సామ్రాజ్యాన్ని ప్రక్షాళన చేయాలని మరి ఇక్కడ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ చెప్తుంది. ఏం చెప్తుంది ఇక్కడ ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రికి అంటే మరి వీళ్ళు తీసుకునేటువంటి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురమ్మని చెప్తున్నారు. గత దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉండ్రు. ఫీజు నియంత్రణ కమిటీ వేసుకొని పేరెంట్స్ గత బీఆర్ఎస్ హయాం నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి, తెలంగాణ రాకముందు కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నారాయణ చైతన్య విద్యా దోపిడీ ఏ విధంగా ఉందో పోరాటాలు చేస్తే కూడా మరి మన చేతిలో పవర్ లేక మనం అప్పుడు ఏం సాధించలేకపోయినాం. ఇప్పుడు మనం అనుకున్న తెలంగాణ, మన విద్య, మన వ్యవస్థలు లేదంటే ఖబర్దార్ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలను తెలంగాణ నుంచి తరిమి కొడతామని చెప్పి ఇక్కడ హెచ్చరిస్తున్నారు. ఈ దోపిడీ ఆపకపోతే తెలంగాణ రాష్ట్రంలో మీరు నెలకొల్పినట్టు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల పేరుతోటి దోపిడీ చేస్తూ మరి విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నటువంటి మీ కాలేజీలో సంవత్సరానికి ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కారణమైనటువంటి నారాయణ చైతన్య విద్యా సంస్థలు ఇప్పటికైనా దాని మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేసి ఈ యొక్క రాష్ట్రంలో నారాయణ చైతన్య కాలేజీలను బ్యాన్ చేయాలి, గో బ్యాక్ నారాయణ చైతన్య అని చెప్పి మరి ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి అవకాశము దరిదాపుల్లోనే ఉందని తెలియజేస్తూ ఇక్కడ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ మరి విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కళ్ళు తెరుచుకొని వీటిపైన ఉక్కుపాదం మోపి ఈ యొక్క ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి గరీబ్ అయినటువంటి విద్యార్థులు చదువుకునే విధంగా విద్యా దోపిడీ మీద ఉక్కుపాదం మోపాలని ఇక్కడ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ హ్యూమన్ రైట్స్ సంస్థ పోరాటం చేస్తుంది. ఫీజు నియంత్రణ ఖచ్చితంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి, ఒక విద్యా సంవత్సరానికి విద్యార్థులకు అందరు చదువుకునే విధంగా మరి ఒక ఫీజు నియంత్రణ కమిటీ ఆ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి ఇంతవరకే వారికి ఒక ఫీ స్ట్రక్చర్ ఇచ్చి మరి దోపిడీ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎల్కేజీకి ₹1,00,000, ఎల్కేజీకి ₹1,00,000, ఆ చదువు చెప్పే పంతులకేమో 15,000. అంటే దోపిడీ ఎక్కడైతుంది? ఫ్యాకల్టీది శ్రమను దోపిడీ చేసి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర పిండి వసూలు చేసి రక్తాన్ని విండుకొని నారాయణ చైతన్య ఇతర విద్యా సంస్థలు మొత్తం కూడా దోపిడీకి దిగబడ్డాయి. ఈ దోపిడీ ఆపకపోతే తెలంగాణ రాష్ట్రంలో
ఎవరైనా సరే, మన రాష్ట్రం వాడైనా బయట రాష్ట్రం వాడైనా ఈ దేశంలో ఎవరొచ్చైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నెలకొల్పి విద్యార్థుల జీవితాలతోని చెలగాటమాడుతున్నటువంటి విద్యార్థుల జీవితాల తల్లిదండ్రులతోటి వాళ్ళ దగ్గర రక్తం పిండి వసూలు చేస్తూ మరి ఫ్యాకల్టీ వాళ్ళ సేవలను వాడుకొని వాళ్ళకి సరైన జీతం ఇవ్వకుండా కోటాను కోట్ల రూపాయలు దోసుకుంటున్నటువంటి విద్యా వ్యాపారం చేస్తూ విద్యా కళాశాలల్లో మరి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి మెటీరియల్స్, బుక్స్, స్టేషనరీ ఇవన్నీ కూడా మరి ఆ క్యాంపస్లలో అమ్ముతూ పెద్ద వ్యాపారం చేసుకుంటా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి ర్యాంకులు పెట్టి ఇవన్నీ మోసం చేస్తూ దగా చేస్తూ మరి చిన్న చిన్న బిల్డింగులల్లా కుక్క పెట్టి విద్యార్థులను ఒక జైళ్ళల్లో గోదాములలో పెట్టినట్టు పెట్టి వాళ్ళ సావు కారణమైనటువంటి నారాయణ చైతన్య విద్యా సంస్థల్ని తెలంగాణ రాష్ట్రంలో త్వరలో బ్యాన్ చేయాలని చెప్పి మరి ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ డిమాండ్ చేస్తుంది. ఈ వార్త ఈ వీడియో ముఖ్యమంత్రికి చేరేంత వరకు, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డికి చేరేంత వరకు అందరు షేర్ చేయాలి, లైక్ కొట్టాలి. పేరెంట్స్, విద్యార్థులు, ప్రజలందరూ కూడా ఈ విద్యకు సంబంధించినటువంటిది మనం నష్టపోవద్దు, మన పిల్లల ప్రాణాలు పోవద్దంటే మనల్ని మన జీవితాలతోటి ఆడుకొని మరి కోట్లు సంపాదిస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థలు, మరి చైతన్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్పొరేట్ సంస్థ ఎవరైనా సరే విద్యా దోపిడీ చేసేటువంటి దాని మీద ఉక్కుపాదం మోపాలని ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఈ రోజు నడుం మిగించి ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మరి వీటన్నిటి కూడా ప్రక్షాళన చేసే దిశగా ఈ రోజు ఫీజు నియంత్రణ కాక ఈసారి జరగకపోతే, ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురాకపోతే మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో నారాయణ చైతన్య లాంటి ఎన్నో విద్యా సంస్థల్ని మరి గో బ్యాక్ అంటూ వాటిని బ్యాన్ పెట్టాల్సినటువంటి పరిస్థితి కోసం ఉద్యమించేటువంటి మరి మూమెంట్ రాబోతుందని తెలియజేస్తున్నాం. ఇకపోతే ఇక్కడ చూస్తే ఇంత భయంకరంగా దశాబ్దాలుగా కొట్లాట చేస్తున్నారు. దీని మీద ఎంతో మంది మేధావులు మాట్లాడుతున్నారు. ఎవడు మాట్లాడతా వాడిని లోపడేయడం, వాడు అగైనెస్ట్ అని చెప్పి, అంటే విద్యా వ్యవస్థ మీద మాట్లాడొచ్చు, ఆరోగ్య వ్యవస్థ మీద మాట్లాడొద్దు, వైద్యం గురించి మాట్లాడొద్దు, దేని గురించి మాట్లాడొద్దు. మీకు ఓట్లు దేనికి వేస్తున్నారు ప్రజలు? మీ ఇష్టం వచ్చినా చేయడానిక? విద్యా వ్యాపారం చేయడానిక? విద్యా పేరుతోటి దోపిడీ చేయడానిక? విద్యార్థుల జీవితాలు ప్రాణాలు తీసుకొని ఆత్మహత్యలు తెచ్చుకొని చచ్చిపోతుంటే మనకు ఎక్కట్లేదా? మన బిడ్డలు కాదా వాళ్ళు? మన నాకు వస్తే తెలుస్తుంది. తెలంగాణలో విద్యారంగం కార్పొరేట్ వ్యాపార శక్తుల గుప్పిట్లో నలిగిపోతుంది. చూడండి, తెలంగాణలో విద్యారంగం కార్పొరేట్ చేతుల్లో నలిగిపోతున్నటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాం. ఇది ఒక దారుణమైన సంఘటన. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది మంత్రులు వచ్చినా, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఈ విద్యా దోపిడిని కట్టడి చేయలేకపోతున్నటువంటి అసమర్థ పాలన, అసమర్థ నాయకులని ప్రజలు గొంతెత్తి చెప్తున్నారు. ఇక్కడ ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో మన కొట్లాడి సాధించుకొని వచ్చినటువంటి తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇవాళ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురాలేకనే ఈరోజు ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు, ఫామ్ హౌస్ పరిమితం చేశారు కేసీఆర్ను. కేసీఆర్ నిన్ను ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలో కూడా మీరు ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలే. 10 ఏళ్లల్లా మీ ఎమ్మడి పడి విద్యార్థులు మరి తల్లిదండ్రులు కమిటీలు కూడా ఫీజు నియంత్రణ కమిటీకి సంబంధించి ఎన్నో కంప్లైంట్లు ఇచ్చి ఎన్నో పోరాటాలు చేస్తే మీ ప్రభుత్వం పోయేంత వరకు కూడా విద్యా వ్యవస్థ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి దాఖలాలు లేవు. మీరు వచ్చినాకనే ఒక సామాన్య మానవుని కొడుకు, ఒక సాధారణ వ్యక్తి, ఒక మిడిల్ క్లాస్ వాడు మెడిసిన్ చదవలేని పరిస్థితికి దిగదార్చిన మీరు, అందుకనే మిమ్మల్ని పాతరేసిర్రు ఇలా జనం. గత ప్రభుత్వంలో తెలంగాణ రాకముందు మామూలు ఒక మధ్యతరగతి విద్యార్థి కూడా మెడిసిన్ చదివేటువంటి అవకాశం ఉండే. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చి మన రాష్ట్రం వచ్చినాక కూడా మీరు ఫీజును ఎక్కువ పెంచి మెడికల్ విభాగంలో ఒక మిడిల్ క్లాస్ వాడు, ఒక అమ్మాయి అబ్బాయి, ఒక డాక్టర్ కోర్సు చదవలేని స్థితికి దిగదార్చిన బీఆర్ఎస్, ఆ పాపం మీదే. అందులో బాధితులం మేము కూడా. నా బిడ్డ కూడా ఇవాళ మెడిసిన్ చదవాల్సిన ఆమె చదవలేక మీరు వేసిన ఫీజు స్ట్రక్చర్ ఏదైతుందో 4-5 సంవత్సరాలకు 40 లక్షలు పెట్టి చదివించలేక మీరు పెంచిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే పనిని ఈరోజు మరి కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మీరు రెండు దోపిడీ చేస్తానికి, దోస్తానికి, దాస్తానికి వచ్చినటువంటి ప్రభుత్వాలే మీరు. అందుకనే రాబోయే రోజుల్లో ఇలాంటి
విద్య వైద్యం మీద ఎవరైతే ఫోకస్ పెట్టి పనిచేయకుండా ఈ నియంత్రణ కోసం పనిచేయనటువంటి ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేటువంటి రోజుల్లో అండర్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ప్రజలలో చైతన్యం తీసుకొస్తూ విద్యార్థులు మేధావులు అందరూ కూడా మరి తిరుగుబాటు చేసి ఈ విద్యా దోపిడిని అరికట్టేందుకు నడుం కట్టుకోవడానికి వాళ్లకు ముందుండి నడపడానికే ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈరోజు పవిత్రమైన విద్యాసేవ ముసుగులో నారాయణ, శ్రీ చైతన్య, ఎస్ఆర్ గాయత్రి వంటి చైన్ విద్యా సంస్థలు సామాన్య మధ్యతరగతి తల్లిదండ్రుల రక్తాన్ని పిండేస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాలేజీలు అంటే రెండే పేర్లు గుర్తొస్తాయి, నారాయణ, చైతన్య. ఏంటి అవి? దోపిడీ వ్యవస్థలు. ఏం దోపిడీ? విద్యా దోపిడీ. ఎవరి దగ్గర? విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర. ఈ ప్రాణాలు తీసేటువంటి ఈ విద్యా సంస్థలు విద్యార్థుల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ మీద కఠినమైన ఆంక్షలు పెట్టి వాళ్ళను మానసిక క్షోభకు గురి చేస్తూ జైళ్ళ కంటే అధ్వానంగా మరి వాళ్ళ మీద హింసలు, దాడులు, వాళ్ళు మానసికంగా ఒత్తిడి ఈ తట్టుకోలేక విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పుకోలేక మీ బాధలు భరించలేక ప్రతి సంవత్సరము అమ్మాయిలు అబ్బాయిలు ఎంతో మంది బిల్డింగులెక్కి ఉరేసుకొని రకరకాలుగా ఆత్మహత్యలు చేసుకుంటూ తల్లిదండ్రులకు కడుపు క్షోభను పెట్టేటువంటి నారాయణ చైతన్య కాలేజీలను తెలంగాణలో బ్యాన్ చేయాల్సినటువంటి అవసరము దగ్గరలోనే ఉంది. మార్చుకోకపోతే నారాయణ చైతన్య కాలేజీలకు ఒకటే హెచ్చరిక చేస్తున్నా, మీ రెండే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్ని ఉన్నా సరే ఏ వ్యవస్థ అయినా విద్యార్థుల జీవితాలతో ఇంకా ఏ ఒక్క విద్యార్థి కూడా చచ్చిపోవడానికి వీల్లేదు. తెలంగాణ రాష్ట్రంలో నారాయణ చైతన్య కాలేజీలల్లా ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ విద్యార్థి కానీ ఆత్మహత్య చేసుకుంటే తక్షణమే ఈ రాష్ట్రం నుంచి మీ రెండు సంస్థల్ని మేము బ్యాన్ చేసే దిశగా, ఇక్కడి నుంచి పారదోలే దిశగా తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీ బగ్గుమంటే మీ కాలేజీలు ఎక్కడుంటాయో మీరు ఎక్కడుంటారో తేల్చుకోరి. మీరు పిల్లలు చెప్పడానికి వచ్చిర్రా? చదువు చెప్తానికి వచ్చిర్రా? పిల్లల జీవితాలతో ఆడడానికి వచ్చిర్రా? తల్లిదండ్రుల కడుపుకోతకు వచ్చిందా? మీ సంస్థలు, మీ కోట్ల దోపిడీ ఎవరి కోసం? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ విద్యా వ్యవస్థల మీద ఉంటదిగా. మీరు ఇదే కొనసాగితే విద్యార్థులు ఇప్పటికి వందల సంఖ్యలో చచ్చిపోయిన నారాయణ చైతన్యంలో ఆ లిస్టు తీస్తాం. మేము ఆర్టీఐ చేసి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఈ యొక్క నారాయణ చైతన్య కాలేజీలలో చచ్చిపోయిన విద్యార్థుల సంఖ్య ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు అది తీసి మేము మీ భాగవతం, మీ బట్టబయలు చేసి మీ ఆటలకు కళ్ళమేసి మీ దోపిడీని అంతం చేస్తానికి మరి ఉద్యమాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి మీరు కాక దృష్టి పెట్టి ఈ విద్యా వ్యవస్థలో మార్పులు లేకపోతే పెద్ద విప్లవం మాత్రం లేస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాము. ఇప్పటికీ ఎంతో మంది తల్లిదండ్రులు మరి వాళ్ళ కడుపు మంట, వాళ్ళ పిల్లల చావులు, నారాయణ చైతన్యలో చచ్చిపోయినటువంటి వాళ్ళ లెక్క తీయమని అడగండి మీరు ఒకసారి. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది చనిపోయినారు ఇప్పటి వరకు? ఇది ఆర్టీఐ వేసి మరి ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సేకరించే ప్రయత్నంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలలో ప్రధానమైనటువంటి ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థలు నారాయణ చైతన్య కాలేజీలల్లో హాస్టల్లో చదువుకుంటూ మీరు పెట్టే ఒత్తిళ్లకు మానసిక క్షోభకు గురై చచ్చిపోయినటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారో ఆ చచ్చిపోయిన లిస్టు మొత్తం కూడా సేకరించి ప్రభుత్వం ముందు పెట్టి మీ భాగవతాన్ని, మీ యొక్క మాఫియాను మొత్తం కూడా అంతం చేసేంత వరకు నిద్రపోదు ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ అని తెలియజేస్తున్నాం. మధ్యతరగతి తల్లిదండ్రుల రక్తాన్ని పిండేస్తున్నాయి ఈ సంస్థలన్నీ. నారాయణ, శ్రీ చైతన్య, ఎస్ఆర్ గాయత్రి వంటి ఎన్నో కాలేజీలు మరి ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ విద్యార్థుల ప్రాణాలతోటి ఆడుకుంటున్న ఈ విద్యా వ్యాపార ధోరణిపై విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడైతే ఎంతైనా ఉందని చెప్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చట్టాల లొసుగుతో సాగుతున్న ఈ విద్యా దోపిడిపై ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ జరిపిన క్షేత్రస్థాయి పరిశోధనలో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగు చూశాయి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ రాతపూర్వకంగా మరి విద్యాశాఖ మంత్రికి నోట్ చేస్తాము. ఇది మరి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా నివేదిక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికి కూడా ప్రభుత్వాలు దీని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి.
నారాయణ చైతన్య కాలేజీలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది చనిపోయారో, ఇంకా ఒక్క ఆత్మహత్య జరగడానికి వీళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యార్థి చచ్చిపోయింది అంటే ఆ తెల్లారి మీ సంస్థకు అదే చివరి రోజు కాబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ విద్యాశాఖలో అయినా, ఏ విద్యా జరిగేటువంటి కాలేజీలో కానీ, స్కూల్లో కానీ, కార్పొరేట్లో కానీ ఎక్కడ కూడా ఒక్క విద్యార్థి మీ వల్ల చచ్చిపోయిందని కనుక వార్త వస్తే బయటికి, ఒక్క విద్యార్థి ప్రాణం పోతే మీ కాలేజీలు ఇక్కడ భూస్థాపితం చేస్తారు. తెలంగాణలో చెప్తున్నా, రాసి పెట్టుకొని. ప్రభుత్వ సంస్థలను మేనేజ్ చేస్తూ చట్టాల లొసుగుతో సాగుతున్న ఈ విద్యా దోపిడీపై ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ మరి ఎన్నో విషయాలను తీసుకొచ్చినటువంటి ఇక్కడ చూద్దాం. హైకోర్టు హెచ్చరించిన మొండి వైఖరే. అంటే కోర్టు అంటే కూడా లెక్కలేదా మీకు? ఇక కోర్టు అంటే కూడా లెక్క లేకపోతే ప్రజల అగ్రజ్వాల ఎలా ఉంటుందో మీరు చూస్తారు. పేరెంట్స్ యొక్క, వాళ్ళ విద్యార్థుల యొక్క, మరి ఈ వ్యవస్థలో మీ మీద విసుగు చెందినటువంటి వాళ్ళ బిడ్డల ప్రాణాలను కారకులైనటువంటి మీ మీద కోర్టులు ఏం చేయకపోవచ్చు. కోర్టుల్ని మేనేజ్ చేయొచ్చు, కోర్టుల్ని మీరు మేనేజ్ చేసుకొని బయటపడవచ్చు. మమ్మల్ని ఏం చేస్తే కోర్టులు, మేమే మంత్రులము, ముఖ్యమంత్రులము, మా చేతుల్లో అధికారం ఉంది, మా సంస్థ అధిపతే మాకు ఒక మంత్రి, మమ్మల్ని ఏం చేస్తారని అనుకుంటున్నా? ప్రజలు తిరుగుబడితే, ప్రజలు తిరుగుబాటు చేస్తే మీ సంస్థలు మీరు భూస్థాపితమవుతారు. రాసి పెట్టుకోరు. అంటే మీకు హైకోర్టు అంటే కూడా లెక్కలేదా? హైకోర్టు కూడా లెక్క చేయడా? కోర్టు ధిక్కరణ కూడా చేస్తున్నందుకు ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. మీ కాలేజీలో ఎన్ని గైడ్ లైన్స్కి లోబడి పనిచేస్తున్నాయో రేపు డేటా తీస్తున్నామో మీ భాగోతం ఉంటుంది. మొత్తం స్కూళ్ళు, హైదరాబాద్లో నడిచేటువంటి స్కూళ్ళు మొత్తం కూడా కాలేజీల డేటా మొత్తం కూడా తీస్తున్నారు. ఏం తీస్తున్నారంటే కాలేజీ ఎట్లుండాలి, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, దానికి ఉండాల్సినటువంటి అనుమతులు ఏంది, పర్మిషన్లు ఏంది, గుర్తింపు ఏంది, ఏ బిల్డింగ్కు పర్మిషన్ ఉంది, ఏ బిల్డింగ్కు ఎన్ఓసి ఉంది, ఏ బిల్డింగ్కు ఫైర్ సేఫ్టీ ఉంది, ఇవన్నీ తీస్తే మీ లెక్కలు బొక్కలు మొత్తం కూడా బయటపడతాయి. మీ జాతకం మొత్తం కూడా బయటకు వస్తుంది. అప్పుడు ప్రజల ముందు పెడితే ప్రజలు ఏం చేస్తారనేది మీరు ఒక్కసారి టేస్ట్ చూడాలి. కోర్టును కూడా లెక్క చేస్తలేరు మీరు. కోర్టులను కూడా, చట్టాలను మీ చేతిలో తీసుకొని నువ్వంటే పోలీసులకు ఫోన్ చేయ, అరెస్టులు చేపియ, అక్రమ కేసులు పెట్టా. ఇదా దోపిడీ? మీ దోపిడికి త్వరలోనే మూతపడనున్నది. తెలంగాణలో ఖబర్దార్. విద్యా వ్యవస్థలో ఏ విద్యార్థికైనా ప్రాణం పోయినా, వేధింపులు చేసినా, అధిక ఫీజులు వసూలు చేసినా, డొనేషన్ల పేరుతోటి మరి ఎల్కేజీ నుంచి ₹1,00,000 ఫీజును అక్రమంగా వసూలు చేస్తూ మీకు ఒక పార్కింగ్ స్థలం ఉండదు, ఒక ప్లే గ్రౌండ్ ఉండదు, టాయిలెట్స్ చక్కగా ఉండవు, మౌలిక వసతులు ఉండవు, క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు. అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా, మరి పర్మిషన్లు లేకుండా ఇష్టం వచ్చినట్టు సందులల్లా, గొంతులల్లా, గల్లీలల్లా, ఎక్కడ పడితే అక్కడ అపార్ట్మెంట్లల్లా మీరు నడిపేటువంటి స్కూళ్ళ మీద పూర్తి అవగాహనతోటి మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డికి, విద్యాశాఖ మంత్రికి, అవసరమైతే గవర్నర్కు, ప్రధానమంత్రికి ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేంత వరకు నడుం కట్టుకొని పనిచేయడానికి సిద్ధంగా ఉంది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ అని తెలియజేస్తున్నాం. తెలంగాణ విద్యా చట్టం 1982తో పాటు ఇంటర్మీడియట్ విద్యా మండలి నిబంధనలో ఈ కార్పొరేట్ సంస్థలో పూర్తిగా మనకుంది చట్టం. ఏం చట్టమో? విద్యా చట్టం 1982 అనేది ఒక చట్టం వచ్చింది. ఆ చట్టంతో పాటు ఇంటర్మీడియట్ విద్యా మండలి నిబంధనలో కార్పొరేట్ సంస్థలు పూర్తిగా తుంగలో దొక్కింది. ఇక ఉంటుంది ఇప్పుడు మీ కాలేజీలు ఎట్లా ఉండాలి, బిల్డింగ్ పర్మిషన్ ఎట్లుండాలి, అందులో ఏ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాలి, అవి ఎలాంటి ప్లేస్లో ఉండాలి, ఎంత స్థలంలో ఉండాలి, ఒక క్లాస్ రూమ్లో ఎంతమంది విద్యార్థులు ఉండాలి, ఆ వెంటిలేషన్ ఎలా ఉండాలి, టాయిలెట్స్ ఎలా ఉండాలి, పార్కింగ్ ప్లేస్ ఎలా ఉండాలి, తర్వాత ఈ యొక్క ఆట స్థలం ఎలా ఉండాలి, ఇవన్నీ నిబంధనలు తుంగల దొక్కి మీ ఇష్టం వచ్చినట్టు నడిపించుకుంటా, పైగా బుకాయించుకుంటా, పేరెంట్స్ మీద దాడి చేసుకుంటా, అడిగిన పేరెంట్స్ మీద దౌర్జన్యం చేసుకుంటా, దోపిడీ చేసుకుంటా, పేరెంట్స్ కట్టే రూపాయలతోటే, ప్రతి రూపాయి మీరు తినే రూపాయే వాళ్ళు ఇచ్చిన పైసలతోటే మీరు కోటీశ్వర్లు అవుతూ, మళ్ళా పేరెంట్స్ మీదనే మీరు దుర్భాషలాడుతూ, వాళ్ళ మీద దాడి చేస్తూ, విద్యార్థి సంఘాల మీద దాడి చేస్తూ, విద్యార్థి సంఘాల మీద కేసులు పెడుతూ, ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టిస్తూ,
జర్నలిస్టుల మీద దాడులు చేస్తూ ఇక చేస్తారా? ఇక చూడ్రి, ఈ సంవత్సరం నుంచి రాసి పెట్టుకోరి, 2026-27 విద్యా సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో మార్పులు ప్రభుత్వం తీసుకొని కఠిన చర్యలు తీసుకొని చేపట్టకపోతే ప్రజలే ముందుండి ఈ యొక్క వ్యవస్థల మీద ఏ విధంగా తిరుగుబాటు చేస్తారో, వాళ్ళ పిల్లల జీవితాలను కాపాడుకుంటానికి వాళ్ళ రైట్, డెమోక్రటిక్ రైట్, విద్య చదవడం వాళ్ళ హక్కు, చదివించుకోవడం వాళ్ళ హక్కు, వాళ్ళ బాధ్యత, దానికి అనుగుణంగానే మీరు పనిచేయాలి తప్ప డబ్బులు ఇచ్చేది పేరెంట్స్. మీరు ఉచితంగా విద్యను అందిస్తలే. ఇక్కడ ఉచిత విద్య కాదు, ఉచిత వైద్యం కాదు. వీటి మీద రాబోయే రోజుల్లో ఈ దశాబ్దంలో చూడనటువంటి పరిస్థితులు మీరు చూస్తారు. చూడండి, ఎందుకంటే మీకు కోర్టు లెక్కలేదు, చట్టాలు లెక్కలేవు, మీకు రూల్స్ లేవు, జిహెచ్ఎంసీ రూల్స్ పాటించరు, విద్యాశాఖ రూల్స్ పాటించరు. ఏమనుకుంటారు? ఎంతకంటే వస్తారు మీరు ఇక్కడ? ఏం చేయాలనుకుంటారు మీరు ఇక్కడ ఈ సమాజాన్ని? మరి భారత్ శక్తిలో ఇంత భయంకరమైనటువంటి ఈ చదువుల పేరిట చైన్ దోపిడీ అనేటువంటి మరి ఆర్టికల్ని ఇవాళ చూస్తే ఇది ఎప్పటి నుంచో దీని మీద కొట్లాడుతుంది, చాలా మంది కొట్లాడుతుంది. ఇక్కడ చూడండి, అపార్ట్మెంట్లు, ఇది కాలేజ్ అంటారు ఎవరన్నా? ఇది రెసిడెన్షియల్ జోన్, ఇది కమర్షియల్ కాదు, రెసిడెన్షియల్. ఇది ఒక నివాస ప్రాంతానికి ఉండాల్సినటువంటి స్టేటస్ కలిగినటువంటి బిల్డింగ్. ఇది కాలేజ్ అంటారా? కాలేజ్ ఇట్లా పర్మిషన్ ఉందా? కాపీ చూపిస్తారా? ఈ కాలేజీ ఇట్లా నడపొచ్చా? ఒక్క కాలేజీ కూడా ఉండదు చెప్తున్నా, ఒక్క కాలేజీ కూడా ఉండదు. ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ దిగితే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మొత్తం రావాలి, దిగి రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో కాలేజీ నిబంధనలు, కాలేజీ నడవాలంటే దీని ఫిజికల్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, దీని ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉండాలి, ఎలాంటి రూల్స్ ఉంటాయి దీనికి, ఇక్కడ కాలేజీ నడపాలంటే మరి దీనికి సంబంధించి ఎలాంటి గైడ్ లైన్స్ ఉంటాయో మరి ఇక్కడ అందరు కూడా ఏం పాటిస్తున్నారు, ఏం నడుపుతున్నారు అనేది ఇక రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. మీ దోపిడికి కళ్ళం ఏ విధంగా పడాలనో ఈ దోపిడి అనేది ఎట్లా ఉంటుందో చూస్తారు. ఇక మీరు ఇక చూడ్రి, అపార్ట్మెంట్లు, ఇది కాలేజ్, ఇలాంటి వాతావరణం. మీరు తీసుకునేది లక్షలు, మీరు తీసుకునే ఫీజుకు దీనికి ఏమైనా సంబంధం ఉందా? మరి అధికారులు ఏం చేస్తుండ్రు? నిద్రపోతుండ్రా? అధికారులు ఏం చేస్తుండ్రు? చూడనట్టు ఉంటుండ్రు. వీళ్ళు నిబంధనలు పాటించారు, వీటికి పర్మిషన్ ఉండవు, ఫైర్ సేఫ్టీ ఉండదు, ఎన్ఓసి ఉండదు, ప్లే గ్రౌండ్ ఉండదు, ఏమీ ఉండదు. మెయిన్ రోడ్డు మీదనే ఉంటాయి. పిల్లవాడు దిగితే వాడు యాక్సిడెంట్ అవుతుంది. పొల్యూషన్ ఉంటుంది అక్కడ, మెయిన్ రోడ్డు పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఎన్ని ఉండాలనో రూల్స్. ఒక కాలేజీ, ఒక స్కూల్ నడపాలంటే గవర్నమెంట్ రూల్స్కు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి ఊళ్ళో మొత్తం లిస్టు తీస్తున్నారు. వాటన్నిటిని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క రూల్స్కు విరుద్ధంగా నడిచేటువంటి, పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా దోపిడీ చేస్తున్నటువంటి, మరి పేరెంట్స్ మీద దాడి చేస్తున్నటువంటి, ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నటువంటి కాలేజీలకు కాలం చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రాసి పెట్టుకోండి. ఇక ఇది ఒక కాలేజ్, ఇది కాలేజ్ ఎట్లుంది? ఇది గోదాం. ఇలాంటి అంటే ఏదన్నా ప్రమాదం జరిగితే ఇంతమంది పిల్లలు ఎలా సేవ్ చేయగలుగుతాం? ఫైర్ ఇంజన్ ఎలా రాగలుగుతుంది ఇక్కడికి? ఫైర్ ఇంజన్ పోతా ఒక స్కూల్లో ఒక 500 మంది పిల్లలు ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే ఆ సందులకు ఫైర్ ఇంజన్ కూడా పోలేని పరిస్థితి. ఫైర్ ఇంజన్ కాదు, అంబులెన్స్ కూడా పోలేదు. అలాంటి సందులల్లా, గొంతులల్లా పిల్లల్ని సేఫ్ చేయలేకుండా ఇలాంటి ఈ యొక్క ఫ్లోర్లు ఉన్నటువంటి రెసిడెన్షియల్ జోన్ల లాగా ఉన్నటువంటి వాటిలల్లా ఇట్లా అడ్డగోలుగా నడిపిస్తున్నటువంటి స్కూళ్లకు ఏ విధంగా మన పేరెంట్స్ పంపిస్తుంటో ఒకసారి గమనించండి. పేరెంట్స్ ద్వారా మీకు చేతులెత్తి మొక్కుతున్నా, మీ పిల్లల ప్రాణాలు మీరు తీసుకోకండి, స్కూల్ను సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి గోదాములల్లా మీ పిల్లల్ని లక్షలు కట్టి కష్టపడి కాయకష్టం చేసి తినకుండా తాగకుండా రూపాయి కూడగొట్టి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళ జీవితాలు బాగుండాలని, వాళ్ళు బాగా చదువుకోవాలని, పాపం మీరు బట్టలు కొనకుండా, మీ అవసరాలు పక్కకు పెట్టి, మీ ఆరోగ్యం పక్కకు పెట్టి, మీరు మొత్తం కూడా సేవ్ చేసుకోకుండా పిల్లలు బాగుపడాలని రూపాయి కూడబెట్టి లక్షలల్లో ఫీజులు కడితే వాళ్ళ ప్రాణాలు తీసుకునేదాకా తీసుకొచ్చేటువంటి
ప్రాణాలకు కూపంగా మారినటువంటి ఇలాంటి కాలేజీలను త్వరలోనే తెలంగాణ నుంచి తరిమి కొట్టే రోజులు దగ్గరకు వస్తున్నాయి. నడపండి. స్కూల్లో గవర్నమెంట్ రూల్స్ ఏ విధంగా ఉన్నాయో, స్కూల్ బిల్డింగ్లు ఏ విధంగా ఉండాలి, స్టేటస్, దాని ఫిజికల్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఏం అనుమతులు ఉన్నాయి, ఏం పర్మిషన్స్ ఉన్నాయి, ఎట్లా ఉండాలనే దానికి లోబడి ఉన్నటువంటి వాటికి మాత్రమే ఇక్కడ స్థానం ఉంటుంది. వాటికి విరుద్ధంగా ఏ ఒక్క స్కూల్ ఉన్నా, ఏ ఒక్క కాలేజ్ ఉన్నా తెలంగాణలో ఖచ్చితంగా వాటిని బ్లాక్ లిస్ట్ లో పెట్టి తొలగించేంత వరకు ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ నడుం కట్టుకొని మరి ఈ విద్యా వ్యవస్థ మీద పోరాటం చేయడానికి ఈ వార్త ద్వారా ఈరోజు స్టార్ట్ అయినటువంటి ఉద్యమము ఇది ఆగదు. డైరెక్ట్ విద్యాశాఖ మంత్రి కన్సర్న్ డిపార్ట్మెంట్ కు, డిఓలకు, ఎంఈఓలకు అందరు కూడా ఈ లెటర్స్ వెళ్ళిపోయి తెలంగాణలో విద్యా వ్యవస్థలో ప్రక్షాళన మొదలుగా ఉంది. మరి అందరు కూడా దీనికి సహకరించాలి. పేరెంట్స్ ముఖ్యంగా, మరి పిల్లల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి, కడుపు కోత మిగులుతుంది కాబట్టి మీరు కష్టపడ్డ రూపాయి మీ పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకోవాల్సిన బాధ్యత, ప్రశ్నించాల్సినటువంటి రైట్ మీకుంది. ఎవ్వరు కూడా యాజమాన్యాలు ప్రజలు తల్లిదండ్రులు ఇచ్చేటువంటి పైసలతోని బతుక్కుంటా తల్లిదండ్రుల మీద దుర్గాయించుడు, బూతులు మాట్లాడు, ఏదో పెద్ద మీరు ఫ్రీగా చెప్తున్నట్టు, మీరేదో ఇక్కడ ఉచితంగా ఈ విద్యను ఇస్తున్నట్టు తల్లిదండ్రులు అంటే లెక్క లేదు, మీకు స్టూడెంట్ లీడర్స్ అంటే లెక్క లేదు, జర్నలిస్టులు అంటే లెక్క లేదు, లీడర్స్ అంటే లెక్క లేదు. మీ ఇష్టారాజ్యంగా నడుస్తూ మాత్రం స్కూల్లో నడవై తెలంగాణలో రాసి పెట్టుకొని ముందస్తు అనుమతులు, కనీస అనుబంధ గుర్తింపు లేని వందలాది అక్రమ క్యాంపస్లు నిస్సిగ్గుగా నడుపుతున్నారు. ఇప్పుడు ఇట్లాంటి క్యాంపస్ ఎక్కడో ఒకటి ఉంటుంది, దీనికి పర్మిషన్ ఉండదు. ఇది నారాయణే, ఇది చైతన్యే. ఒక్కదాని పర్మిషన్ తెచ్చుకొని ఎన్ని నడిపిస్తున్నారు అంటే లెక్కలు మొత్తం ఉన్నాయి. అవన్నీ కూడా లిస్టు తయారవుతుంది. తెలంగాణలో మొత్తం స్కూళ్ళు, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో మొత్తం లెక్క తీస్తున్నారు. నారాయణ, చైతన్య ముఖ్యంగా ఈ రెండు వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో తెలంగాణలో విద్యా దోపిడీ మీద బ్రహ్మాండమైనటువంటి మూమెంట్ రాబోతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండకపోతే మరి ఇక్కడ మాత్రం ఉండేటువంటి పరిస్థితి అయితే ఉండదు రాబోయే రోజుల్లో. ఇప్పటికే చాలా మంది చచ్చిపోయినరు, ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినరు. దీని మీద ఒక కమిటీని వేయాలి. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయింది తేలాలి. తేలేంత వరకు దీని మీద పోరాటం మాత్రం ఆగదు. గుర్తింపు లేని వందలాది అక్రమ క్యాంపస్లు సిగ్గుగా నడుపుతున్నారు. 68 జూనియర్ కళాశాలను మూసివేయమన్న బోర్డు అనుమతి లేకుండా అక్రమంగా అడ్మిషన్లు సాగిస్తున్న నారాయణ, చైతన్య సంస్థలకు చెందిన 68 జూనియర్ కళాశాలను తక్షణమే మూసివేయాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఒక ప్రజాహిత వాద్యం విచారణ సందర్భంగా ఆదేశించి, అంటే మీకు హైకోర్టు ఇస్తే కూడా లెక్కలేదా? ఎట్లా బంద్ చేయాలో చూస్తారా? హైకోర్టును కూడా లెక్క చేయట్లేరు. నారాయణ, చైతన్య సంబంధించినటువంటి 68 కాలేజీలు పర్మిషన్ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నాయి. ఎన్ని? 68, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఈ యొక్క లెక్కకు వచ్చినటువంటి అంచనాగా ఇలాంటి అనుమతులు లేకుండా నడిచినటువంటి నారాయణ, చైతన్య కాలేజీలో వెంటనే మూసివేయాలని కోర్టు ఆర్డర్స్ ఇస్తే కోర్టు ఆర్డర్స్ కూడా తుంగలదొక్కి, అంటే మీరు కోర్టు ధిక్కరణ, కోర్టు ఏం చేస్తుందని. ఇప్పుడు ఎవరేం చేస్తారు తెలుసా? ఇక ప్రజలు తిరుగుబాటు చేస్తే, పేరెంట్స్ వస్తే, విద్యార్థి నాయకులు వస్తే, జర్నలిస్టులు వచ్చినాక, మేధావులు వచ్చినాక అప్పుడు మీరు ఏం చేస్తారో చూద్దాం. ఇక చూడ్రి. 68 జూనియర్ కళాశాలను తక్షణమే మూసివేయాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఒక ప్రజాహిత వాద్యం సందర్భంగా ఆశించింది. ఇంతటి తీవ్రమైన ఉల్లంఘనలు బయటపడినా నేటికి క్షేత్రస్థాయిలో అదే ధోరణి కొనసాగుతుంది. మరోవైపు విద్యా క్యాలెండర్ను ఈ సంస్థలు తమ వ్యాపార ప్రణాళికగా మార్చేశాయి. వేసవి సెలవుల నిబంధనలకు విరుద్ధంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో సమ్మర్ క్యాంపుల పేరిట తరగతులు మొదలుపెట్టి విద్యార్థులను ఒత్తిడి గురి చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం ఎప్పుడైతే సెలవులు ప్రకటించిందో ఇలీగల్గా మీరు ఎవరైతే సమ్మర్ క్యాంపుల పేరుతోటి 10th క్లాసులకు వీళ్లకు స్పెషల్ క్లాసుల పేరుతోటి నడిపిస్తున్నారో ఇక మీకుంటుంది. ఇక అన్ని గుర్తింపు చేస్తున్నారు. వాటి పర్మిషన్లు అన్నీ కూడా, అంటే దట్స్ అగైనెస్ట్ గోస్ ఫర్ గైడ్ లైన్స్. గవర్నమెంట్ మీకు స్కూళ్ళు బంద్ చేయండి, వేసవి సెలవులు ఇచ్చింది. ఆ పిల్లలకు స్ట్రెస్ నుంచి తగ్గాలి. ఆ నెల రోజులు పాపము ఈ సంవత్సరం పడ్డటువంటి స్ట్రెస్ మొత్తం కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా ఉండడానికి ఇచ్చేటువంటి సెలవులలో కూడా పిల్లల్ని స్పెషల్ క్లాసుల పేరుతోటి కూర్చోబెట్టి మీరు చేస్తున్నారు చూడు. అన్ని వీడియోలు, ఫోటోలు సేకరిస్తున్నారు. అన్ని వీడియోలు, ఫోటోలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే రూల్స్కు విరుద్ధంగా హాలిడేస్లల్లా ఎక్కడైతే కాలేజీలు, స్కూళ్ళు స్పెషల్ క్లాసుల పేరుతోటి, ట్యూషన్ల పేరుతోటి మరి నడుస్తున్నాయో చూడండి. నిబంధనలకు విరుద్ధంగా
అన్నిటికీ మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు బ్రేక్ పడుతుంది. మీకు ఎట్లా ఉంటుందంటే ఇక్కడి నుంచి లేపే ప్రయత్నం ఉంటుంది. తెలంగాణలో ఇప్పుడు నారాయణ చైతన్యలో 68 కాలేజీలతో పాటు ఇంకా చిన్న చితక ఉన్నటువంటి కార్పొరేట్ స్కూళ్ళు కానీ చిన్న చిన్న స్కూళ్ళు కానీ ఏవి కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేయనటువంటి కాలేజీలు స్కూళ్ళు అన్నిటికీ కూడా మూతపడే రోజులు దగ్గరలో ఉన్నాయి. రాసి పెట్టుకోరు. ఎందుకంటే పిల్లలకు ఇవ్వాల్సింది విద్య, వాళ్ళకి ఇవ్వాల్సింది మానసిక ప్రశాంతత. అంటే ఆ మానసిక ప్రశాంతత కూడా మీరు దోపిడీ చేస్తున్నందుకు మీ మీద క్రైమ్ అవుతుంది. అది ఎట్లుంటుందో మీరు ముందు ముందు చూస్తారు. చూడండి, గతంలో శ్రీ చైతన్య 1.40 కోట్లు, నారాయణకు 62 లక్షల భారీ జరిమానాలు విధించిన వస్తున్న లాభాల ముందు ఈ జరిమానాలు వాటికి లెక్క లేకుండా పోయాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి నారాయణ చైతన్య కాలేజీలకు ఎంతేసిరు వీళ్లకు ఫైన్ అంటే శ్రీ చైతన్యకు 1,40,00,000 రూపాయలు, నారాయణకు 62 లక్షల రూపాయలు జరిమానా వేసిరు. వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలు నడుపుతున్నారు కాబట్టి వీళ్ళకు జరిమానాలు వేస్తే గిదేమవుతుంది, మాకు గిదో లెక్కన అని పైసలు కట్టి జరిమానా కట్టినరా కట్టలేదా, ఏ విధంగా నడుస్తున్నాయో మీ కాలేజీల భాగవతం మొత్తం కూడా బయటి ప్రపంచానికి పేరెంట్స్కి తెలిసే విధంగా మాత్రం దీంతో వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ చెప్తున్నా. ఇక పోతే ప్రకటనల మాయాజాలం, లూటీల పర్వం, తల్లిదండ్రుల బలహీనతలను, పిల్లల భవిష్యత్తును ఉన్న ఆశలను ఈ సంస్థలు పెట్టుబడిగా మార్చుకుంటున్నాయి. ఏదైతే పేరెంట్స్ కాయకష్టం చేసి వాళ్ళు రాత్రనక పగలనక తినక తిండి బట్టలు వాళ్ళ విలాసాలు మొత్తం వదులుకొని మా పిల్లలే మా ప్రాణం, వాళ్ళ అభివృద్ధి మా ఎదుగుదల, ఒక సాధారణ కుటుంబంలో ఒక పిల్లవాడు మంచిగా చదువుకుంటే వాళ్ళ బతుకు మారిపోతాయి. వాళ్ళ బతుకులు మారాలంటే, మధ్యతరగతి కుటుంబాల బతుకులు మారాలంటే వాళ్ళ పిల్లలు చదవాలి, మంచి చదువులు చదవాలని వాళ్ళు అప్పులు చేసి కంట్రోల్ బియ్యం తిని గుడిసెల బతుకుతూ కూలినాలు చేసుకుంటూ రూపాయి కూడబెట్టి మీకు ఫీజులు కడితే మీరు దోపిడీ చేస్తూ వాళ్ళ ప్రాణాలు తీస్తూ వాళ్ళ మానసిక శోభకు గురి చేస్తూ మీ దోపిడీ సామ్రాజ్యం కూకడవేలుతో సహా కూల్చబెట్టే రోజులు దగ్గర పడ్డాయి. రాసుకొని కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలనే నిబంధన ఉన్న జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల, ప్రత్యేక శిక్షణ, ఏసీ తరగతులు వాటి పేరు మీద వార్షిక ఫీజులను లక్షల్లో గుంజుతున్నారు. ఇక్కడ కాలేజ్ అంటే ఒక ఫీజు స్ట్రక్చర్ ఉంటుంది. దట్ మీన్స్ ట్యూషన్ ఫీజు. ఈ ట్యూషన్ ఫీజుతో పాటు వీళ్ళు ఏం చేస్తారు, డొనేషన్లు పెద్ద ఎత్తున. ఇది ఏసీ క్యాంపసు, ఇది నాన్ ఏసీ క్యాంపసు, ఇది గర్ల్స్ క్యాంపసు, ఇది బాయ్స్ క్యాంపసు, ఇది నీట్ క్యాంపసు, ఇది ఎంసిట్ క్యాంపసు, ఇది ఆల్ ఇండియా లెవెల్ క్యాంపసు, ఇది ట్రిపుల్ ఈ క్యాంపసు, ఇది ఐఐటి క్యాంపసు, ఇది ట్రిపుల్ ఈ క్యాంపసు. ఇట్లా 12 రకాల పేర్ల మీద ఉన్నటువంటి క్యాంపస్లకు పర్మిషన్లు ఉన్నాయా? చూపిస్తారా పర్మిషన్ కాపీలు, ఎన్ఓసీలు చూపిస్తారా? ఇక ఉంటుంది మీ ఆట. మీరు చూడరు, మీకు తెలియని నిజాలు ఎన్నున్నాయో. ఒక విద్యా వ్యవస్థ నడపాలంటే ఏమేమి ఉండాలనో ఏమేమి ఉండొద్దో, మీరు ఎట్లా నడపాలనో, ఎట్లా నడిపిస్తారో, ఎట్లా మరి మూతేసుకుంటారో, ఆ రూల్స్కి విరుద్ధంగా పనిచేసి మీరు మీ దుర్సు ప్రవర్తన, మీ యొక్క దోపిడీ ఏ విధంగా జరగబోతుందో రేపు చూస్తారు. నవంబర్ డిసెంబర్ నెలల నుంచే సీట్లు అయిపోతున్నాయి అంటూ కృత్రిమ కొరతలు సృష్టిస్తున్నారు. ఒకటే, ఇట్లా ఎవరైనా ప్రచారం చేస్తే ఇట్లా కాక ముందే నవంబర్ డిసెంబర్లో సీట్లు అయిపోతున్నాయని చెప్తే రికార్డ్ చేయండి. ఆ ఏమన్నా బ్రోచర్స్ ఉంటే వాటిని ఇచ్చేయండి. ఇమ్మీడియట్లీ ఆ ఎవిడెన్స్ తోటి మరి ప్రభుత్వానికి సమర్పించి ఈ వ్యవస్థలో ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళని దోసుకుంటూ ఇట్లా లేనిపోని అపోహలు కల్పిస్తూ సీట్లు అయిపోతున్నాయి, ఈ అయిపోతున్నాయి అన్నటువంటి నెపంతో తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేసి వాళ్ళకు ఫోన్లు చేసి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి అడ్మిషన్ కోసం తిరిగి వాళ్ళని తీసుకొచ్చి ఆ కాలేజీలో పెట్టి కమిషన్ తీసుకొని తీరా వాళ్ళను మళ్ళీ చేరిన తర్వాత వాళ్ళ విశ్వరూపం ఇక అప్పుడు మొదలు చేస్తారు. ఇక కాలేజీ యాజమాన్యాలు ఇక చూడాలి. అప్పుడు పేరెంట్స్ భయపడుకుంటా పోవాలి కాలేజీ పోవాలంటే. అప్పుడు పోలేక ఎవరికో నాసంటోనికి నీసంటోని పిలిచి, అన్న జర నారాయణ కాలేజీకి వస్తావా అన్న, నీ దండం పెడతా, వాళ్ళు ఇంటలేరన్నా, వేధిస్తుర్రన్నా, నా బిడ్డ కాలేజీ పోట్లేరన్నా, నా కొడుకును వేధిస్తుర్రన్నా, ఫీజు కట్టమంటుర్రన్నా, మమ్మల్ని సాగొట్టుర్రన్నా అని ఇట్లా పేరెంట్స్ అప్పుడేమో తిరిగి దండాలు పెట్టి ఓ లేనిపోని ముచ్చట్లు చెప్పి అడ్మిషన్ అయిన దానిక ఒక లెక్క, అడ్మిషన్ అయిపోయినాక ఒక లెక్క, ఓడెక్కినాక ఓడమల్లయ్య, దిగినాక బోడమల్లయ్య అన్న టైపులో మీరు విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి మాయ చేసి మాయ మాటలు చెప్పి లేనిపోని విషయాలు చెప్పి వాళ్ళని ఆకర్షించి వాళ్ళతో అడ్మిషన్ చేయించుకొని
ఇక అప్పుడు మొదలు పెడతారు మీ సినిమా. ఇప్పుడు మొదలు పెడతారు మా యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ. మీ సినిమా మొదలవుతుంది. ఇక చూడ్రి. ఆ తర్వాత ఒకవేళ సీటు రద్దు చేసుకుంటే పైసా వెనక్కి ఇవ్వరు. సీటు బుక్ చేసుకోమంటారు. హోల్డ్ చేసుకోవాలి. 5,000 10,000 2,000 కట్టించుకొని మీ సీటు మరి అయిపోతున్నాయి, సీట్లు అయిపోతున్నాయి అంటే పాపం ఆ అమాయకమైనటువంటి పేరెంట్స్ ఏం చేస్తారంటే భయపడిపోతారు. అయ్యో నా కొడుకు ఆ కాలేజీ చదువుకుంటానని ఇష్టపడ్డది, నా బిడ్డ దగ్గరుంది, స్కూల్ వ్యాన్ ఉంది, మాకు ఇంటికి దగ్గరుంది అని వాళ్ళు అన్లైతేనే చదువుతుంటుంది నా బిడ్డ, నా కొడుకు అన్లైతేనే చదువుతుంటుండు, అయ్యో ఎట్లా సార్ అంటే లేదమ్మా రేపైతే సీటు పోతుంది, 2,000 కట్టుకో. ఏం చేయాలి సార్ అంటే ఒక 5,000 కట్ట అడ్వాన్స్. 5,000 కట్టించుకుంటాడు. 5,000 కట్టించుకొని మీ సీట్ రెడీగా ఉంది మీకే అంటాడు. అన్నంత మళ్ళీ ఫోన్ చేస్తాడు, తొందరగా మిగతా పైసలు కట్టాలంటారు. అయ్యో సార్ మీరు 5,000 అన్నారు కదా అంటే లేదు మళ్ళీ సీటు పోతట్టుందమ్మా, మరి దగ్గర పడ్డది, అయ్యో పైసలు లేవంటే మరి ఈ సీటు వేరే వాళ్ళకి వెళ్ళిపోద్దని మళ్ళీ ఇట్లా అంటే మీ మాటలకు, మీ యొక్క మోసాలకు, మీ దోపిడికి చెక్ పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తెలంగాణలో అంత తెలివి లేకుండా విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందో తెలియకుండా కళ్ళు మూసుకొని అయితే మరి ప్రభుత్వాలు ఉన్నాయేమో కానీ, అధికారులు ఉన్నారేమో కానీ, ప్రజలు, ఇంటలెక్చువల్స్, మేధావులు, మరి పోరాట యోధులు, ఉద్యమకారులు అయితే ఎవరు అట్లా లేరు. గుడ్డిగా మొత్తం మీ మీద నిఘా పెట్టి ఈ విద్యా వ్యవస్థలో జరిగేటువంటి లోటుపాట్లు, మోసాలు, దగ, దోపిడి మొత్తం మీద విశ్లేషణ చేసుకుంటూ మీ మీద యుద్ధం ప్రకటించే రోజు. ప్రభుత్వం మొరబెట్టుకున్న వినే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలే తిరుగుబాటు చేసి ఈ యొక్క దోపిడిని అంతం చేయడానికి మాత్రము ఉద్యమాలు వస్తాయి. మీ భరతం పడతారు చూసుకొని. ఇప్పుడు కట్టిన 5,000 సీటు హోల్డ్ చేసుకుంటే ఎవరైనా పేరెంట్స్ మీరు చెప్పండి, మీరు అట్లా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, మీ 5,000 కట్టి మళ్ళీ ఇవ్వకుండా మళ్ళీ అప్పుడు మళ్ళీ ఎవరికైనా ఒకరికి ఫోన్ చేయాలి. ఓయూ లీడర్కో, లేకుంటే విద్యార్థి సంఘ నాయకునికో, ఓ జర్నలిస్ట్కో, ఒక లీడర్కో, అన్న నేను సీటు కావాలని ఫోన్ 5,000 కట్టినన్నా, నాకు ఇప్పుడు అంత ఫీజు కట్టలేకపోతున్నా, నా 5,000 నాకు కావాలంటే ఇస్తలేరు. ఇదొక దోపిడి. మార్కెటింగ్ వాళ్ళు ఇక పైసలు ఇయ్యరు, అట్లా కొంత దోపిడి. మళ్ళీ ఆ స్కూళ్ళల్లో ఏం చేస్తారు, ఈ యొక్క బుక్ సెంటర్లు, బట్టల అమ్ముడు, ఇది వ్యాపారమా? ఇక ఉంటుంది ఇప్పటి నుంచి. మీకు పర్మిషనే లేదు. ఏ స్కూల్లో కానీ కాలేజీలో కానీ స్టోర్ పెట్టి, ఒక స్టోర్ రూమ్ పెట్టి అందులో పుస్తకాలు, పెన్నులు, స్టేషనరీ, బ్యాగులు, బూట్లు, గీట్లు, బెల్టులు, టైలు, ఇది ఒక వ్యాపారం. స్కూల్లో వ్యాపారం చేయడానికి పర్మిషన్ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు. మీరు బలవంత పెట్టే అవసరమే లేదు. అవన్నీ పేరెంట్స్కు నచ్చిన కాడ తెచ్చుకుంటాడు, ఆయనకు నచ్చినంత రేటు పెట్టి తెచ్చుకుంటాడు. మీరు కండిషన్లు పెట్టి, రూల్స్ పెట్టి, మీరు రూపాయికి తెచ్చి 5 రూపాయలకు అమ్మేటువంటి వ్యాపారం ఏదైతే ఉందో స్కూళ్ళలో చేసేటువంటి విద్యా పేరుతోటి స్టేషనరీ, డ్రెస్సులు, బెల్టులు, బ్యాగులు అమ్ముతున్నారు చూడు. ఇక మీ దుకాణాలకు సీజ్ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మళ్ళీ పైగా గురకాయించుడు, పేరెంట్స్ మీద దాడులు, అడిగిన వాళ్ళ మీద దాడులు, కేసులు. ఇప్పుడు మీ మీద ఎట్లా ఉల్టా కేసులు అయితే మీరు చేసే దుర్మార్గాలు ఏంటో, మీరు గైడ్ లైన్స్కు వ్యతిరేకంగా స్కూల్లో చేయాల్సినటువంటి చేయకుండా మీరు ఏమేం చేస్తుండ్రో, వ్యాపారం చేస్తుండ్రో ఈ సంవత్సరం నుంచి మీకు మొదలవుతుంది. ఇక్కడ ఆ తర్వాత ఒకవేళ సీటు రద్దు చేసుకుంటే పైసా వెనక్కి ఇవ్వరు. అంతర్గత ఏకఛత్రాధిపత్యం, పుస్తకాలు, యూనిఫామ్, బెల్టులు, బూట్ల వంటి ప్రతి వస్తువును మార్కెట్ ధర కంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతూ తన క్యాంపస్లోనే కొనాలనేటువంటి నిబంధన. మీరు మా స్కూల్లో తప్ప వేరే కాడ కొంటే మేము యాక్సెప్ట్ చేయం. వీళ్ళ స్కూల్లో 200 షూ ఉంటుంది, మార్కెట్లో వాళ్ళకి 100 దొరుకుతుంది, వాళ్ళు కొనుక్కుంటారు. అయితే మీరు బయట కొంటే మేము యాక్సెప్ట్ చేయం నిబంధనలు. మరి ప్రభుత్వం పెట్టిన నిబంధనలు మీరు పాటిస్తుండ్రా? పాటించట్లేదు కదా. ఇప్పుడు ఉంటుంది. అసలు మీరు స్కూల్లో అమ్మడానికే వీల్లేదు. ఎక్కడైనా ఏ స్కూల్లో అయినా మీరు వ్యాపారం చేసినట్టు స్టోర్ పెట్టి దానికి ఒక ఇన్ఛార్జిని పెట్టి మీరు ఎక్కడైతే అమ్ముతారో ఇప్పుడు ఉంటుంది ఇక మీ కథ. ఈ విధంగా దోపిడి, ఇటు చదువు దోపిడి, ఇటు స్టేషనరీ దోపిడి, మళ్ళా ప్రతి పైసా వాళ్ళు కట్టే పైసలతో బతుక్కుంటా పేరెంట్స్ మీద దాడి, అడిగిన వాళ్ళ మీద కేసులు. ఇక చూడరు ఎట్లుంటుందో విద్యా వ్యవస్థ. ర్యాంకుల కొనుగోలు చదరంగం, రాష్ట్ర జాతీయ స్థాయి ప్రథమ ర్యాంకులు అంటూ ఒకే విద్యార్థి ఫోటో 4-5 సంస్థల ప్రకటనలో కనిపిస్తుంది. ఇది ఒక విద్యార్థి నారాయణంలో, చైతన్యంలో మరి ఒక క్యాంపస్లో చదువుకున్నటువంటి పిల్లవానికి ఒక ర్యాంకు, స్టేట్ ర్యాంక్ వస్తే దాన్ని 4-5 క్యాంపస్ల మీద ఆ ఫోటోలు పెట్టి ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ సంపాదించిండు, జాతీయ స్థాయిలో
ర్యాంక్ వచ్చింది, రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంక్ వచ్చిందని 1 1 2 2 3 3 నారాయణ చైతన్య ఓ ఇట్లా చెవులు వలిగిపోయేటట్టు నీ మొత్తం ఇదే లొల్లి. దీనికి అమాయకమైనటువంటి పేరెంట్స్ అబ్బా 1 2 1 2 నారాయణ అట చైతన్య అట ఇన్ననే చేర్పాలి. ఇక మీ యొక్క ఆ మాటలకు ఆ అనౌన్స్మెంట్కు మోసపోయి ఆరాట పడేటువంటి అమాయకమైనటువంటి పేరెంట్స్ను ఆసరా చేసుకొని ఈ దోపిడికి తెరలేపినరా. ఇక ఇంతకంటే మీకు దోపిడీ చేయడం కష్టపడడం రాదు. అమాయక ప్రజల్ని పేరెంట్స్ను దోపిడీ చేసి చదువు ముసుగులో వేలాది కోట్లు దోసుకుంటూ బతికేటువంటి మీ వ్యవస్థకు చివరి రోజులు దగ్గర పడ్డట్టేగా. ఇది రాష్ట్ర జాతీయ స్థాయి ప్రథమ ర్యాంకులు అంటూ ఒకే విద్యార్థి ఫోటో 4-5 సంస్థల ప్రకటనలో కనిపిస్తుంది. ప్రతిభ కలిగిన విద్యార్థులు ముందే కొనుగోలు చేసి తమకే ర్యాంకులు వచ్చాయంటూ సామాన్యులను భ్రమంలో ముంచుతున్నారు. ఇది మా కాలేజీ చదివితే స్టేట్ ర్యాంక్, మా కాలేజీ చదివితే జాతీయ స్థాయి ర్యాంక్, మాది 1 2 3 5 లోపు ర్యాంకులే వస్తాయి, మీ పిల్లలకు ఆ సీట్లు అయిపోతున్నాయి, త్వరపడండి, సీట్లు కొనండి, బుకింగ్ చేసుకోండి, అడ్వాన్స్ కట్టండి, మా కాలేజీలో వస్తే మీకు ఈ ఫెసిలిటీస్ ఉంటాయి అన్ని చెప్పి ఆఖరికి తాళాలు వేసి పెట్టి పిల్లల్ని ఒక జైళ్ళను తలపించే విధంగా చిత్రహింసలకు వాళ్ళని గురి చేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తూ వాళ్ళకి ఎలాంటి ఫ్రీడమ్ లేకుండా పేరెంట్స్ను కలవనీయకుండా పేరెంట్స్ను రానియకుండా పిల్లల్ని బయటికి పోకుండా ఒక భయంకరమైనటువంటి జీవితాలను ఒక్కొక్కరికి ఉంటుంది. ఒక్కొక్క క్యాంపస్ ఎట్లా ఉండబోతుందో రాబోయే రోజుల్లో ఒక్క విద్యార్థి మరణం కూడా జరగడానికి తెలంగాణలో వీలు లేదు. ఇక చూడ్రి, ఇక అపార్ట్మెంట్లలో మృత్యుగూళ్ళు, ఫైర్ సేఫ్టీ శూన్యం. ఈ కాలేజీలు ఎట్లున్నాయి? అపార్ట్మెంట్ ఒకటి తీసుకుంటారు, ఫ్యామిలీస్ ఉండేటువంటి అపార్ట్మెంట్, అది తీసుకొని ఇవో ఇట్లాంటి దాంట్లో స్కూళ్ళు అవి ఎట్లుంటే చిన్న చిన్న గూళ్ళు, ఏమన్నా అయితే ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడి నుంచి పోరాదు, ఫైర్ ఇంజన్ రాదు. ఇగో ఇలాంటి వాట్ల కాలేజీలు నడుపుతున్నారు. ఈ కార్పొరేట్ సంస్థల క్యాంపస్ల్లో మెజారిటీ భాగం ఇరుకైన అపార్ట్మెంట్లే. నారాయణ చైతన్య మొత్తం కూడా డేటా ఉంది. మొత్తం హైదరాబాద్ నగరంలో రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎన్ని కాలేజీలు ఉన్నాయి, సొంతంగా మీరు నిర్మించిన కాలేజీలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి, ఇండ్ల కోసం కట్టిన బిల్డింగ్లను ఎన్ని తీసుకొని మీరు కిరాయిలకు పర్మిషన్ లేకుండా నడుపుతున్నారు, పర్మిషన్లు అంటే నిబంధనలకు విరుద్ధంగా ఎన్ని కాలేజీలు ఉన్నాయి, మీ ఎన్ని గర్ల్స్ క్యాంపస్ ఉన్నాయి, ఎన్ని బాయ్స్ క్యాంపస్ ఉన్నాయి, ఎన్ని నీట్ ఎగ్జామ్ క్యాంపస్లు ఉన్నాయి, ఎన్ని ఏసీ క్యాంపస్లు, ఎన్ని నాన్ ఏసీ క్యాంపస్లు ఉన్నాయి, మొత్తం లెక్క ఉంది. ఆ లెక్క మొత్తం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కాడ పెట్టి మీ భాగోతం ఏందో, మీ దోపిడి ఏందో ఈసారి తేల్చుకోదలుచుకుంది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ. వాణిజ్య సముదాయంలోనే నడుస్తున్నాయని ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఆధారాలతో సహా నిరూపించింది. వీటిలో కనీస గాలి వెలుతురు ఉండవు. ఈ కాలేజ్ ఇది గాలి వెలుతురు ఉండాలి కనీసం. అన్ని ఆధారాలు ఉన్నాయి, తొందరపడకురి. మీరు ఏ విధంగా పైసలు తీసుకుంటారో, ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలి, మీరు ఏమి ఇస్తున్నారు, ఏ సౌకర్యాలు ఉంటే ఎంత ఫీజు వసూలు చేయాలనో లెక్కలతోటి మొత్తం తేల్చి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర మీ నివేదిక పోయిన తర్వాత వాళ్ళు చర్యలు తీసుకుంటారా లేకుంటే కోర్టులో వేసుకోవాలన్నా, మీరు ఏ విధంగా నడుపుతారో ఈ రాష్ట్రంలో స్కూల్ కాలేజీలు ఈ దెబ్బతో తేలిపోతుంది. వీటిలో కనీసం గాలి వెలుతురు ఉండవు. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే వీటి కనీస అగ్నిమాపక భద్రత ప్రమాణాల పత్రం ఫైర్ ఎన్ఓసి కూడా లేదు. అంటే ఇలాంటి కాలేజీలకు స్కూళ్లకు ఫైర్ సేఫ్టీ అంటే ఫైర్ డిపార్ట్మెంట్ ఏంటి వీళ్ళకు ఒక ఎన్ఓసి ఇవ్వాలి. అంటే ఏమి ఇవ్వాలి? నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్. అంటే ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే మా ఫైర్ ఇంజన్ అక్కడికి పోయి మంటలు ఆర్పి ఫైర్ ఫైట్ చేసి పిల్లల్ని రక్షించే విధంగా ఆ స్కూల్ కానీ ఆ పోయే దారి కానీ ఇది పర్ఫెక్ట్గా ఉంది, ఆడ ఫైర్కి సంబంధించినటువంటి ప్లాంట్ను పెట్టిర్రని వీళ్ళు విత్ ఫోటోలు వీడియోలు అన్నీ పెట్టుకొని ఆ ఫైర్ సేఫ్టీ అధికారుల నుంచి ఎన్ఓసి సర్టిఫికెట్ ఉండాలి. ఎన్ని కాలేజీలకు ఉన్నాయి ఎన్ఓసీలు, ఫైర్ సేఫ్టీలు ఎన్ని బిల్డింగ్లకు ఉన్నాయి, ఎన్ని అనుమతులు తీసుకున్నారు, ఎన్ని బిల్డింగ్లకు ఎన్ని క్యాంపస్లకు ఎన్ఓసీలు ఉన్నాయి, ఈ మొత్తం లెక్క తేలేంత వరకు మీ ఎమ్మడి పడి మీ కాలేజీలు ఎట్లా నడిపిస్తారో ఈ అనుమతులు లేకుండా ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ మొత్తం ఆధారాలతోటి సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రికి సమర్పించనున్నటువంటి తరుణం ఆసన్నమైంది. ఇప్పటికైనా జాగ్రత్త పడండి. విపత్తు నిర్వహణ శాఖ నిబంధనలు తుంగలో దొక్కి
వేలాది మంది విద్యార్థులను ఒకే చోట గొర్రెల మందల్లా కుక్కుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందేనని తల్లిదండ్రులు వణికిపోతున్నారు. ఇప్పటికే ఎంతో మంది తల్లిదండ్రుల క్షోభకు గురి చేసినటువంటి మీరు ఇంకా ఒక స్కూల్ ఉంటే, ఒక కాలేజ్ ఉంటే, ఒక క్లాస్ రూమ్లో ఎంతమంది ఉండాలి, ఎన్ని వెంటిలేటర్ ఉండాలి, ఎన్ని విండోస్ ఉండాలి, ఎన్ని ఫ్యాన్లు ఉండాలి, ఎంత వెలుతురు ఉండాలి, అది ఎంత వెడల్పుతోటి పొడుగుతోటి ఆ క్లాస్ రూమ్లో 50 మందా 40 మందా అనేటువంటి ఒక పరిమాణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వదిలేసి దగ్గర ఒకరి మీద ఒకరిని కూసబెట్టి ఒక 20 మంది 30 మంది కూర్చునే క్లాస్ రూమ్లో 100 మందిని కూసబెట్టి వాళ్ళ గాలి లేకుండా ఊపిరాడకుండా చెమటలు పట్టి చెమట వాసన వచ్చి ఇలాంటి గదులల్లా లక్షల రూపాయల ఫీజు వసూలు చేసుకుంటా మీరు ఇలాంటి విద్యా వ్యవస్థను నడుపుతుంది కదా. ఇంతకంటే పాపం ఇంకోటి లేదు. ఇది ఏ టెర్రరిస్ట్ కంటే కూడా ఒక భయంకరమైనటువంటి వ్యవస్థ. మీరు చేసే పాపం చిన్న పిల్లలయ ఎల్కేజీ నర్సరీ ఇంటర్మీడియట్ వాళ్ళ గోస తగులుతుంది. మీకు వాళ్ళ గోస తగులుతుంది. ఇలాంటి కార్యక్రమం చేయకండి. మీకు చేతనైతే మంచి చేయండి. నడిపించిన కాడికే మీకు శక్తి మేరకు కొన్ని కాలేజీలు కొన్ని క్యాంపస్లో పెట్టండి. లేని ఆశలు పోయి దురాశకు పోయి ఎక్కువ డబ్బు సంపాదించాలనేటువంటి ఆకాంక్షతోటి కోట్లు గడించి ఏం చేసుకుంటావా? లక్షల కోట్లు ఏం చేసుకుంటావా? నారాయణ ఎవరికి ఇస్తావు నువ్వు? మీరందరు సంపాదించి ఎవరికి ఇస్తారు? పిల్లలకు విద్యను అందించండి. ఇక రాబోయే రోజుల్లో ఉచిత విద్య ఉచిత వైద్యం ఎవరైతే చేస్తారో ఆ రాష్ట్రంలో వాళ్ళకే ప్రజలు ఓట్లేసే పరిస్థితి రాబోతుంది. రాసి పెట్టుకోరి. రాజకీయ నాయకులకు కూడా చెప్తున్నాం, ఇప్పుడు ఉన్నటువంటి అందరు కూడా చెప్తున్నాం, రాబోయే రోజుల్లో ఉచిత విద్య ఉచిత వైద్యం ఎవరైతే అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు అనుగుణంగా చేస్తారో వాళ్ళకే ఓట్లేసి వాళ్ళని నాయకులుగా గెలిపించుకొని వాళ్ళ చేతనే ప్రభుత్వాన్ని నడిపించుకుంటే రోజులు రాబోతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందేనని తల్లిదండ్రులు వణికిపోతున్నారు. లక్షలల్లా శ్రమ దోపిడీ, పన్నుల ఎగవేత. ఇక మూడో అంశం, ఇది విద్యార్థి తల్లిదండ్రులను మరి దోసుకునేటువంటి వ్యవస్థ. ఇంట్లో ఈ కాలేజీలలో పనిచేసేటోళ్లకు వీళ్ళు తీసుకునేదో లక్షల ఫీజులు, ఇక్కడ పనిచేసే లెక్చరర్లకు ఫ్యాకల్టీకి ఏమో తక్కువ జీతాలు. వాళ్ళ శ్రమ దోపిడీ. వాళ్ళతోని పని చేయించుకొని పొద్దుగాల 9 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా 10 గంటలు 12 గంటలు అవసరమైతే 15 గంటలు కూడా ఒక్కొక్క లెక్చరర్ తోటి ఒక్కొక్క ఫ్యాకల్టీతో పని చేయించుకొని వాళ్ళకి తక్కువ జీతాలు ఇస్తూ ఎక్కువ డబ్బులు వీళ్ళు తీసుకుంటూ మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ట్యాక్సులు కట్టకుండా ప్రభుత్వానికి ఎగ్గొడుతూ కట్టాల్సినటువంటి పన్నులు కట్టకుండా ప్రభుత్వానికి గండి కొడుతూ ఇటు ఫ్యాకల్టీకి శ్రమ దోసుకుంటూ అటు తల్లిదండ్రుల రక్తాన్ని పిండి పిప్పి చేస్తూ మీరు ఏం చేయదలుచుకున్నారు? ఈ భూమి మీద ఏం చేయదలుచుకుంటారని అడుగుతున్నాం మేము. ఇంత దుర్మార్గమానే? చదువు అంటే చదువుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది ప్రతి మనిషికి. కానీ వాళ్ళని దోచుకోమనిలే ఆ అవకాశం చూసి మభ్యపెట్టి మాయ చేసి చదువు పేరు మీద దోపిడీ చేస్తే ఇక సహించేది లేదని చెప్తుంది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్. లాభాపేక్ష లేని సంస్థలు నాట్ ఫర్ ప్రాఫిట్ పేరిట రిజిస్ట్రేషన్లు చేయించుకొని ప్రభుత్వం నుండి భూములు పన్ను మినహాయింపులు పొందుతూ లోపల మాత్రం 100 కోట్ల వ్యాపారం సాగిస్తున్నారు. ఇది వ్యవస్థీకృత పన్ను ఎగవేత దందాయి అని విమర్శలు వస్తున్నాయి. ఇక వీరి వద్ద పనిచేసే ప్రైవేట్ లెక్చరర్లు ఉపాధ్యాయుల పరిస్థితి దారుణంగా ఉంది. రోజుకు 12 నుంచి 14 గంటలు పనిచేయించుకుంటూ శ్రమకు తగ్గ కనీస వేతనాలు ఇవ్వడం లేదు. భవిత్య నిధి పిఎఫ్ అంటే ఇక్కడ పనిచేసేటువంటి లెక్చరర్లు ఫ్యాకల్టీ ఎవరైతే ఉందో వాళ్ళకు మరి గవర్నమెంట్ రూల్ ప్రకారం వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ కట్ కావాలి. వాళ్ళు ఉద్యోగము ఏదైనా అనారోగ్యానికో దేనికన్నా ఇష్టం లేక వెళ్ళిపోతే వాళ్ళకి పిఎఫ్ డబ్బులు జమ చేయాలి. మరి అక్కడ మరి ఈ సంస్థలు వాళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ కూడా కట్టకుండా వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తున్నటువంటి ఇది కూడా ఒక పెద్ద స్టోరీ అవుతుంది మీ మీద. ఈఎస్ఐ పిఎఫ్ కట్టాలనేటువంటి చట్టం మీ మీద ఎట్లా పనిచేస్తుంది? మీ ఒక్కొక్క కాలేజీలో ఎంతమంది కాలేజీలో లెక్చరర్లు పనిచేస్తారు, ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళకి ఎంతమందికి ఈఎస్ఐ పిఎఫ్ కడుతున్నారు ఆ లెక్క కూడా తెలుసు. ఆ లెక్క కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఇది కూడా అవసరమే. వాళ్ళతో ఎన్ని గంటలు? 12 నుంచి 14 గంటలు పని చేయించుకుంటారు. ఈఎస్ఐ పిఎఫ్ లేదు, తక్కువ జీతాలు, అవి కూడా టైంకి ఇవ్వరు. కానీ పేరెంట్స్ కాడ మాత్రం పిండి వాడిని నిలబెడతారు. నువ్వు ఫీజు కడుతున్నావు రా, మీ అయ్యని తీసుకొని రా, నీ అమ్మని తీసుకొని రా, మీ అన్నని తీసుకొని రా, ఫీజు లేకుంటే నీకు హాల్ టికెట్ ఇవ్వం, ఫీజు లేకుంటే నువ్వు స్కూల్కు కాలేజీకి రావద్దు. ఇట్లా భయపెట్టి వాళ్ళతో సేవలు చేయించుకుంటా నెలనాడు వాళ్ళకి జీతం ఇవ్వకుండా గవర్నమెంట్కి కట్టాల్సిన పన్నులు ఎగ్గొట్టుకుంటా
దోపిడీ చేస్తున్నటువంటి విద్యా సంస్థలకు రోజులు దగ్గర పడ్డాయి. ఇక మీ దోపిడీ సాగదు. మీ దోపిడీ కళ్ళె వేయకపోతే మీరు ఇట్లనే ప్రజల జీవితాలతోనే ఆడుకుంటూ మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా బానిసలుగా చేసుకొని వాళ్ళని ఊడిగం చేయించుకునే దానికి మరి చెక్ పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వాళ్ళకి ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. ఎట్లా రాదో చూస్తాం. యాజమాన్యాలు లాభాలను మూట కట్టుకుంటున్నాయి. మీ మూటలు ఎక్కడికి పోతాయి, మీ మూటలు ఏందో, మీ భాగోతం ఏందో తెలుస్తుంది. ర్యాంకుల యంత్రాలు, బలిపీఠాలపై విద్యార్థుల ప్రాణాలు. ర్యాంకుల పేరుతోటి గంటలు గంటలు పిల్లల్ని గుసబెట్టి మానసిక క్షోభ గురి చేస్తూ ర్యాంకుల పేరు మీద పిల్లల ప్రాణాలు వాళ్ళు విసిగిపోయి తట్టుకోలేక ఆత్మహత్యలు ఫ్యాన్లకు ఉరేసుకొని గిలగిలలాడుతూ తప్పించుకొని పోయి ఇటు పేరెంట్స్కి చెప్పలేక ఇటు మీ బాధ భరించలేక ఎంతో మంది విద్యార్థులు నారాయణ చైతన్య కాలేజీలలో నిండు ప్రాణాలు బలి తీసుకున్నటువంటి ఘటనలు ఆ లెక్క మొత్తం తేలుస్తాం. మీ కథ ఉంటుంది రాబోయే రోజుల్లో. ర్యాంకుల యంత్రాలు, బలిపీఠాలపై విద్యార్థుల ప్రాణాలు. శాస్త్రీయమైన విద్యా విధానం ఎప్పుడూ విద్యార్థి మానసిక వికాసానికి తోడ్పడాలి. కానీ ఈ చైన్ సంస్థలో ఆట స్థలాలు ఉండవు, శారీరక శ్రమకు తావుండదు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కారాగారాల వంటి గదుల్లో బంధిస్తున్నారు. మార్కుల ఆధారంగా సెక్షన్లు విభజనలు చేస్తూ తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను మానసిక క్షోభ గురి చేస్తున్నారు. ఈ అశాస్త్రీయమైన అవమాననీయమైన పోకడల వల్లే ప్రతి ఏటా తెలంగాణలో 10ల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు బలవుతున్నారు. కార్పొరేటు యాజమాన్యాల ఒత్తిడి కారణంగా జరుగుతున్న ఈ మరణాలు ముమ్మాటికి వ్యవస్థీకృత హత్యలేనని మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఏ విద్యా సంస్థలో ఏ క్యాంపస్లో కూడా ఒక్క విద్యార్థిని చనిపోవడానికి వీల్లేదు. ఇక పోతే ప్రభుత్వం తక్షణమే ప్రక్షాళన చేపట్టాలి. గత పాలకుల ఉదాసీనత, విద్యాశాఖ అధికారుల అలసత్వం వల్లే ఈ విద్యా మాఫియా ఇంతలా విస్తరించింది. నేను చెప్పిన ఇప్పటిదాకా గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసినటువంటి తప్పిదం వల్లనే ఈరోజు ఇంతమంది ప్రాణాలు పోతానికి కారణమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా చర్యలు తీసుకోలే. ఈ కార్పొరేట్ వ్యవస్థ మీద, విద్యా దోపిడీ మీద ఇట్లా రోజుకొకళ్ళు పిట్టల్లాగా రాలిపోతుంటే క్యాంపస్లలో ఉరేసుకొని ఫ్యాన్లకు వేసుకొని ఆత్మహత్యలు చేసుకొని వస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం చూస్తూ ఇట్లా కూర్చున్నారు తప్ప ఇలా కేటీఆర్ మాట్లాడుతుండే ఇలా ఈ ఒడ్ల ధాన్యం మీద ఇలా మాట్లాడు. కేటీఆర్ గారు మీరు చెప్పండి, విద్యా వ్యవస్థలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు ఏమాత్రం ఇలా రాబోతున్న విద్యా సంవత్సరంలో ఇలా మార్పులు ఎట్లాగ మీరు అధికారం నుండి చేయలేకపోయారు. ఇప్పుడైనా ప్రతిపక్షం కొట్లాడి ఈ విద్యా వ్యవస్థ మీద మీరు పనిచేయండి. మీకు చదువు మీద బాగా అవగాహన ఉంది. పక్క రాష్ట్రంలో లోకేష్ బాబు చేస్తున్నాడు. ఇక్కడ కనీసం మీరు చదువుకున్నటువంటి ఇప్పటి జనరేషన్ మీరు కాబట్టి కనీసం ఇలాంటి మరణాలను ఆపడానికి మీరు చేసేటువంటి యాక్టివిటీలో భాగంగా ప్రతిపక్ష హోదాలో మీరు మాత్రం ఈ విద్యా సంవత్సరానికి రాబోయేటువంటి దాంట్లో ఫీజు నియంత్రణ కమిటీ దానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చి పేద విద్యార్థులు చదువుకునేటువంటి అవకాశాన్ని కల్పించి ఈ యొక్క రాష్ట్రంలో మరి మరణాలు లేనటువంటి విద్యా వ్యవస్థ, ఇలాంటి దోపిడీ లేనటువంటి విద్యా వ్యవస్థ మీద కేటీఆర్ ఖచ్చితంగా పోట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం. ఇకపోతే ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉన్నందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ వ్యవహారంపై తక్షణమే ఉక్కుపాదం మోపాలని విద్యార్థి ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫీజు నియంత్రణ కమిటీ ఎఫ్ఆర్సి ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ సిఫార్సులను దుమ్ము దులిపి ప్రైవేట్ ఫీజుల నియంత్రణకు తక్షణమే చట్టాన్ని అమలు చేయాలి. ఇక్కడ ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మాత్రం ఇక్కడ కోరుతున్నారు. ఇక కఠిన చర్యలు, నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు లేకుండా నడుపుతున్న ప్రతి అక్రమ బ్రాంచ్ను సీజ్ చేయాలి. ఈ యొక్క ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ ప్రధానమైన డిమాండ్స్ కొన్ని ఉన్నాయి. మేము ఒకటి నెంబర్ 1 డిమాండ్ ఒకటి ఏం చెప్తున్నారంటే నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి ప్రతి అక్రమ బ్రాంచ్ని వెంటనే సీజ్ చేయాలి. నెంబర్ 2 క్రిమినల్ కేసులు, విద్యార్థులను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తూ ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. విద్యా వ్యాపార సామ్రాజ్యాల అక్రమాలకు అడ్డుకట్ట వేసి సామాన్యుడికి విద్యా హక్కును కాపాడాలని తెలంగాణ సమాజం ముక్త కంఠంతో కోరుతుంది. ఇది మరి ఈరోజు మన భారత్ శక్తిలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆర్టికల్స్లో విద్యా దోపిడీ, మరి విద్యా వ్యవస్థలో రావాల్సినటువంటి మార్పులు, చట్టాలను
ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మీరే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి గత దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి మరి తల్లిదండ్రుల పక్షాన మీరు ఉంటారా, కార్పొరేట్ విద్యా దోపిడీ పక్షాన ఉంటారా తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దీనికి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ ఎవరైనా సరే మరి పిల్లల తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని విద్యా వ్యవస్థలో మార్పుల కోసం ఈరోజు మరి జరుగుతున్నటువంటి ఇన్ని పరిణామాలు, ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి తెలంగాణ కోసం చచ్చిపోయిన ప్రాంతాన్ని తెచ్చుకుంటానికి చదివించుకుంటే మన పిల్లలు స్కూళ్ళల్లో మరి చదివిపోతున్నారు. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ప్రతిపక్ష పార్టీ అయినటువంటి మరి నేత అయినటువంటి కేటీఆర్ మాత్రం ఈ వీడియో ద్వారానైనా మీరు స్పందించాలి. ఖచ్చితంగా ఈ వీడియో కేటీఆర్ చేరేంత వరకు, సీఎం చేరేంత వరకు మీరందరూ కూడా ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను చివరి దాకా చూడండి. ప్రజలారా, విద్యార్థులారా, తల్లిదండ్రులారా, విద్యా వ్యవస్థలో మార్పుల కోసం మీరందరూ కూడా ఉద్యమించాల్సినటువంటి ఆసన్నమైంది టైము. ప్రభుత్వాలు ఈ వీడియో ద్వారానైనా పట్టించుకోకపోతే జూన్ మాసం వరకు మరో విద్యా సంవత్సరం రాబోతుంది. కాబట్టి ఇప్పటికైనా విద్యా వ్యవస్థలో మార్పులు రాకపోతే తెలంగాణ రాష్ట్రంలో మరి కేటీఆర్ మీరైతే ఖచ్చితంగా దీని మీద యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఈ విద్యా వ్యవస్థలో మీరు ప్రభుత్వంలో ఉండి చేయలేనటువంటి పనిని ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో సీఎం రేవంత్ రెడ్డి తోటి రైతుల పక్షాన కొట్లాడినట్టే ఈ విద్యా వ్యవస్థలో మార్పుల కోసం మీరు ప్రతిపక్ష నాయకులుగా కొట్లాడాల్సినటువంటి బాధ్యత మీ ముందు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఫీల్డ్ మీదకి వచ్చి ఈ విద్యార్థుల ప్రాణాలు పోకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా చచ్చిపోవడానికి వీల్లేదు, ఏ తల్లిదండ్రులు కూడా కడుపుకోత మిగలడానికి వీల్లేదు అని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ వీడియోను చివరి దాకా చూస్తారని, ఇలాంటి ఎన్నో వీడియోలతోటి మరి మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.